ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వలిపే భాస్కర్‌రావు. వృత్తిరీత్యా హోమియోపతి వైద్యం చేస్తూ ఉంటాను. ప్రవృత్తిరీత్యా సార్ గారు చెప్పినట్టు వ్యవసాయం చేస్తూ ఉంటాను. రచనా వ్యాసంగాల్లో పాలుపంచుకుంటూ ఉంటాను. ఈరోజు హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని నాకు పంచిన నా గురువులకు ప్రణామాలు అర్పిస్తూ, ఈరోజు నేను మీ ముందు ఉండడానికి కారణమైన నా తల్లిదండ్రులకు ప్రణామాలు అర్పిస్తూ సెషన్‌లోకి వెళ్దాం. అందరి కాన్సెప్ట్ ఏంటి అంటే, మొట్టమొదటగా ఏదైనా కానీ అందరికీ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సంతోషంగా కానీ, ఆనందంగా, హ్యాపీగా ఎప్పుడు ఉంటాం? మనం పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేన్నైనా సంతోషంగా ఆనందించగలం. ఎందుకంటే మన దగ్గర డబ్బున్నా, ఇంకేదైనా ప్రాపర్టీస్ ఉన్నా, ఇంకా ఏమున్నా, ఎనీ లగ్జరీస్ ఉన్నా, ఏమున్నా మనం ఆరోగ్యంగా లేకపోతే వాటిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేం. కాబట్టి అందరికీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. మొట్టమొదట మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. సో, ఈ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? అసలు అనారోగ్యం పాలు ఎందుకు అవుతున్నాం? మనకు వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి? దానికి తరుణోపాయాలుగా ఏ రకాలైన చికిత్సా విధానాలు ఉన్నాయి? దాంట్లో ఏది ఎంచుకోవాలి? ఏది బెస్ట్? ప్లస్ దేని వైపు వెళ్తే ఏంటి పాజిటివ్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, దేంట్లో ఏ మైనస్ పాయింట్లు ఉన్నాయి, మెరిట్స్, డీమెరిట్స్, ఇలాంటి వాటి గురించి కొంత నాకు తెలిసినంతలో నేను కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు అందరికీ అసలు వితౌట్ మెడిసిన్ హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్, అసలు మీరు ఎదుర్కొంటున్న హెల్త్ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి, లేదా ఆరోగ్య సమస్యలు రాకుండా ఎలా ఉండాలి, అసలు మెడిసినే వాడకుండా ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి అని భావించే వాళ్ళకి దాని గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి చివరి వరకు ఓపికగా ఉండండి, ఎందుకంటే ఈ సెషన్ చివరిలో చెప్తాను. సో బేసిక్గా మొట్టమొదటి ఏంటంటే, భగవంతుడి సృష్టిలో అద్భుతమైన అమరికతో కూడిన సృష్టి ఏదంటే మానవ శరీరం అండి. చాలా అద్భుతమైన నిర్మాణం. ఒక కణంతో మొదలై, ఒక చిన్న సింగిల్ కణంతో, ఏక కణంతో మొదలై ఆ జర్నీ కణ విభజన జరుగుతూ అనేక రకాల కణాలుగా రూపాంతరం చెందుతూ, దాని ద్వారా వివిధ రకాల అవయవాలు ఏర్పడి, ఆ అవయవాలన్నీ కలిసి కొన్ని వ్యవస్థలు ఏర్పడి, ఈ వ్యవస్థలన్నీ ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ మళ్ళీ ఒక పూర్తి స్థాయి ఆరోగ్యకరంగా నడిచేటట్లు అన్ని ఒక యంత్రం ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా టోటల్‌గా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కంప్లీట్‌గా అన్ని ఒకదానితో ఒకటి అనుసంధానం చేసుకుంటూ చాలా చక్కగా వాటి పని అవి చేసుకుంటూ నిర్వర్తిస్తున్నాయి. ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ అండి. చాలా అద్భుతమైన నిర్మాణం. చాలామంది మనం చాలా నిర్లక్ష్యంగా చూస్తుంటాం. ఫర్ సపోజ్ మనం 10,00,000 పెట్టి ఒక కారు కొన్నామనుకోండి, లేదా ఒక ₹1,00,000 పెట్టి ఒక బైక్ కొన్నాం. వారానికో, 10 రోజులకో, 15 రోజులకో దాన్ని ఒకసారి కడుగుతాం, తుడుస్తాం. 3 నెలలకో, 6 నెలలకో ఒకసారి సర్వీసింగ్ చేయిస్తాం. ఎందుకు? 10,00,000 కొన్న కారు పాడైపోకుండా మనకు మంచి సర్వీస్ ఇవ్వాలని, మంచిగా ఉండాలని చెప్పి దానికి సర్వీసింగ్‌లో ఆయిల్ చేంజ్, తర్వాత వాషింగ్, ఇంకా అవి ఇవి ఏవో ఇతరత్రా ఇవన్నీ చేయిస్తుంటాం. మరి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఇంత కోట్ల విలువైన ఆస్తి కలిగిన మన శరీరానికి సర్వీసింగ్ అవసరం లేదా? ఆ దిశగా ఎందుకు ఆలోచించాం? అది ఎప్పుడు చేయించగలం మనం అంటే, ఎప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అంటే, శరీరం గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి. దానిపై కొంత ఆలోచన కలగాలి. దానిపై కొంచెం శ్రద్ధ ఉండాలి. ఈ సింగిల్ కణంతో మొదలై కణ విభజన జరిగి అవయవాలన్నీ ఏర్పడి పూర్తిగా సంతరించుకొని ప్రాణంతో కూడి భూమి మీద పడ్డ తర్వాత మనిషి వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత శరీరానికి ఇంకో అద్భుతమైన లక్షణం కూడా ఉందండి. రోగనిరోధక వ్యవస్థ అనే ఒకటి ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ అంటారు.
ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా శరీరానికి దాని విధులకు ఆటంకం కలిగించే ఏ విధమైన ఆటంకాలు ఎదురైనా శరీరం దాన్ని తనకు తానుగా రిపేర్ చేసుకుంటుంది. తనకు తానుగానే సరి చేసుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ సరి చేసుకునే ప్రక్రియల్లో కొన్ని లక్షణాలను చూపిస్తుంది. ఆ లక్షణాలను మనం విస్మరించి యథాతథంగా పోయినప్పుడు దానివల్ల ఆ రిపేర్ ప్రక్రియ సాధ్యం కానప్పుడు మనం అనారోగ్యం పాలవుతాం. దీన్ని విపులంగా వివరిస్తాను తర్వాత. ఈ అనారోగ్యంగా పాలైనప్పుడు ఏం చేయాలంటే మన ముందున్న ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంటేంటి? ఒకటి అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని ఇలా రకరకాల వైద్య విధానాలు ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటుంటారు. అయితే ఇక్కడ యాజ్ ఎ హోమియోపతి డాక్టర్, హోమియోపతికి మిగతా సిస్టమ్స్‌కి ఉన్న తేడా నేను కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఎనీథింగ్ ఏదైనా జరిగినప్పుడు, ఆ ప్రాబ్లమ్ ఒక లక్షణాన్ని చూపిస్తుంది శరీరం మీద. ఆ లక్షణాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు అలోపతి సైడ్. అంటే ఫర్ సపోజ్ ఎముకలు బలహీనంగా తయారవుతున్నాయి. ఎందుకు? మనకు ఈరోజు శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందింది. రకరకాల డయాగ్నోస్టిక్ సెంటర్లు వచ్చాయి. రకరకాల పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. అన్నీ చేసి కాల్షియం తక్కువగా ఉంది శరీరంలో. సో మనం తీసుకునే ఆహారంలో కాల్షియం మోతాదు ఉంది. కానీ బాడీలో కాల్షియం తక్కువైతుంది. సో అలోపతి వాళ్ళు ఏం చేస్తారంటే కాల్షియం సప్లిమెంట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. డయాబెటీస్ వచ్చింది. డయాబెటీస్ ఎందువల్ల వస్తుంది? తీసుకున్న ఆహారం మొత్తం గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ గ్లూకోజ్ గ్లైకోజన్ లాగా కన్వర్ట్ చెందడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మన కడుపులోని ప్యాంక్రియాస్ అనే అవయవం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఈ ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ గ్లూకోజ్ గ్లైకోజన్ లాగా కన్వర్ట్ చెందించినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. తద్వారా శక్తి త్రూ బ్లడ్ అన్ని కణాలకు అందుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుందో అప్పుడు ఏమవుతుంది? పూర్తి స్థాయి గ్లూకోజ్ గ్లైకోజన్ లాగా కన్వర్ట్ చెందకుండా మిగిలిన గ్లూకోజ్ అంతా అలాగే బ్లడ్లో కలిసిపోతుంది. సో రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగిపోతుంది. దీన్నే మనం డయాబెటీస్ అంటున్నాం. సో ఇక్కడ అలోపతిలో ఏం చేస్తారు? ఆ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయింది కాబట్టి ఇన్సులిన్ బయట నుంచి ఇవ్వాలి. అలాగే హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సర్క్యులేటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఎప్పుడెప్పుడో 70 ఏళ్ళకి రావాల్సిన ప్రాబ్లమ్స్ ఇవాళ 30-40 ఇయర్స్ వాళ్ళకి చాలా మందికి వస్తున్నాయి. గుండెలో 4 గదులు ఉంటాయి. ఆ గదుల్లో రక్తం ఒకదాని నుంచి ఒక చాంబర్ నుంచి ఒక చాంబర్ నుంచి కలవకుండా కవాటాలు అనేవి ఉంటాయి. ఇలా మూసుకొని తెరుచుకునేటట్టు. ఈ కవాటాలు ఏవైతే ఉన్నాయో, ఈ కవాటాలు కదలికలు జరగడానికి ఒక కండర వ్యవస్థ ఉంటుంది. ఆ కండరాలు ఇనాక్టివ్ అయినప్పుడు లేదా వాటి మధ్యలో కొవ్వు లాంటి పదార్థాలు చేరుకున్నప్పుడు, పేరుకపోయినప్పుడు, అవి సరిగ్గా పనిచేయనప్పుడు లేదా ఆ హోల్స్ అవి గాని బ్లాక్ అయినప్పుడు స్టెంట్స్ ఏస్తున్నారు. అసలు ఇవి ఎందుకు అవుతున్నాయి అలా ఇనాక్టివ్‌గా? అది ఆలోచించుకోవడం లేదు. అలాగే థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్ అండి. దీంట్లో నుంచి T3, T4, TSH అనే T3, T4 అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. TSH అనేది పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ థైరాయిడ్ మీద మళ్ళీ ఇంకో సూపీరియర్ గ్లాండ్ ఉంటుంది పిట్యూటరీ అని. సో T3, T4 హార్మోన్స్ ఎక్కువ కావడము, తక్కువ కావడము హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అంటారు. ఆ సప్లిమెంట్స్ ఏమైనా తగ్గితే మళ్ళీ ఏంటి థైరాక్సిన్ ఒక టాబ్లెట్ వేసుకుంటే 25 50 75 mg మనకున్న లెవెల్స్ని బట్టి. ఇది అలోపతిక్ సైడ్. వేరే హోమియోపతి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అసలు ఎందుకు తక్కువ అవుతుంది? ఈ హార్మోన్ లెవెల్ ఎందుకు తక్కువైంది? అంటే థైరాయిడ్ సీక్రెట్ కావట్లేదు. థైరాయిడ్ ఎందుకు సీక్రెట్ చేయట్లేదు? స్రవించట్లేదు ఈ హార్మోన్స్. అంటే పిట్యూటరీ TSHని కావాల్సినంతగా ప్రొడ్యూస్ చేయట్లేదు లేదా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుంది. సో అదెందుకు చేయట్లేదు? దాన్ని సరిగ్గా పని చేయించే తీరు ఇంకేదైనా ఉందా? డయాబెటీస్‌లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేయట్లేదు సరిపడినంత. మరి ఒక ఏజ్ వరకు సర్టెన్ ఏజ్ వరకు పనిచేస్తూ ఆ తర్వాత ఎందుకు తగ్గిపోయింది? ఇన్సులిన్‌ని బయట నుంచి తీసుకోకుండా ప్యాంక్రియాస్‌ని మళ్ళీ యాక్టివేట్ చేసి మళ్ళీ కావాల్సినంత ఇన్సులిన్‌ని ఎందుకు ప్రొడ్యూస్ చేయించలేము? ఈ విధంగా ఎందుకు డయాబెటీస్‌ని తగ్గించుకోలేము? ఇలాంటి అంటే రూట్ కాజ్ ఫైండ్ ఔట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయడం హోమియోపతి విధానం. ఈ హోమియోపతి అనేది యాక్చువల్‌గా మొట్టమొదట జర్మనీలో డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హైనిమన్ అనే ఆయన ఎంబీబీఎస్ డాక్టర్.
1790లో 1790లో ఆయన ప్రాక్టీస్ ఆఫ్ చేసి ఇంగ్లీష్లో ఉన్న మెడికల్ బుక్స్ అన్ని జర్మనీలోకి ట్రాన్స్లేట్ చేస్తుండగా ఒక చోట ఒక లైన్ చదివాడండి. అగ్యూ ఫీవర్ ఈజ్ కంట్రోల్డ్ బై సింకోనాబార్ అని. అగ్యూ ఫీవర్ అంటే దాదాపు మలేరియల్ సిండ్రోమ్, మలేరియా అనుకోండి. బికాజ్ దాంట్లో రీజన్ ఏం రాశారంటే డ్యూ టు ఇట్స్ బిటర్నెస్ అని రాశారు. అంటే దాని చేదు గుణం చేత అది మలేరియా ఫీవర్ని తగ్గించగలుగుతుంది. చేదుగా ఉండే ఔషధాలు చాలా ఉన్నప్పటికీ దీనివల్లనే ఎందుకు తగ్గుతుంది అనే ఆయన ఆలోచన మెదిలి దానిపై పరిశోధనలు చదువుతూ దాన్ని స్వయంగా తన మీద తానే ప్రయోగాలు చేసుకుంటూ ఒక సారూప్యత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆ సిద్ధాంతం పూర్తి స్థాయిలో విస్తృతపరిచి దాన్ని హోమియోపతిగా ఆవిష్కరించడం జరిగింది. ఇదంతా జరగడానికి ఆయన ఒక 6 ఏళ్ళు పరిశ్రమించాల్సి వచ్చింది. ఇన్ 1796 హోమియోపతి బికేమ్ యాజ్ ఎ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా ఆయన మొదలుపెట్టిన విధానాన్ని అనుసరిస్తూ ఇంకా ఎంతోమంది పరిశోధనలు జరిపి ఈ రోజు వరకు పరిశోధనలు చేస్తూనే కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు. వాటి ద్వారా ఇంకా ఈ హోమియో విధానం అనేది వ్యాప్తి చెందుతూనే ఉంది. మొట్టమొదట చెప్పిన వాళ్ళు భగవద్గీతలో శ్లోకాల మాదిరి దీన్ని ఫిలాసఫీగా అఫోరిజమ్స్ అంటారు. ఆ విధంగా కొన్ని పొందుపరచడం జరిగింది. డైరెక్ట్గా సాంస్క్రిట్లో శ్లోకాలు మనకు అర్థం కాకుంటే దాని తాత్పర్యాలు ఏ విధంగా తెలుసుకుంటాము, అదేవిధంగా ఈ అఫోరిజమ్స్ ఏవైతే వాళ్ళు సైంటిఫిక్గా డిజైన్ చేశారో వాటిని సరళంగా, సింపుల్గా, సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలామంది వాటిని డెవలప్ చేస్తూ వాటి గురించి వ్యాప్తి చెందిస్తూ వాటి గురించి విపులంగా అందరికీ అర్థమయ్యేలా చెప్తూ ఈ విషయం అందరికీ విస్తృతమయ్యేలా దోహదపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎవరు తప్పు చెప్పట్లేదు, కాకపోతే దీనికి ఇన్ని రకాల పేర్లు ఉన్నా, ఇన్ని రకాలు ఏదున్నా దాన్ని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు విపులంగా చెప్పే ప్రయత్నం మాత్రమే. సో వ్యాధి లక్షణాలను కాకుండా వ్యాధినే సమూలంగా నిర్మూలించడమే హోమియోపతి యొక్క ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే హోమియోపతిలో ఫస్ట్ స్లోగన్ లేదా ఫస్ట్ అఫోరిజం లేదా ఫస్ట్ శ్లోకం ఏదైతే ఉంటుందో the physician's high and only mission is to restore the sick to health to cure as system. ఎప్పుడైతే వ్యక్తి అనారోగ్యం పాలవుతారో వాళ్ళను ఫిజిషియన్ యొక్క హైయెస్ట్ ఓన్లీ మిషన్ ఏంటంటే ఆ అనారోగ్యం బారి నుంచి ఆరోగ్యం వరకు తీసుకురావడంలో దోహదపడాలి. అది కూడా ఎలా ఉండాలి అంటే అతి త్వరగా, హార్మ్లెస్ వేలో ఉండాలి, పర్మనెంట్గా ఉండాలి, జెంటిల్గా ఉండాలి. అంటే ఒక ఉదాహరణ ఎలా అంటే ఇది హ్యుమానిటీతో కూడిన వైద్య విధానం. వ్యాధి యొక్క లక్షణాలను పూర్తిగా తెలుసుకొని ఆ వ్యాధి ఆ వ్యక్తికే ఎందుకు వచ్చిందో కనుక్కొని ఆ వ్యాధి లక్షణాలన్నింటినీ సమీకృతంగా తెలుసుకొని వాటిని ఎవాల్యుయేట్ చేసి అతని యొక్క కాన్స్టిట్యూషన్కి సరిపడిన రెమెడీని అంటే కాన్స్టిట్యూషన్కి సరిపడిన మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని సరైన మోతాదులో ప్రిస్క్రైబ్ చేయడం ద్వారా, అంటే ఇదంతా ఏ విధంగా ఉంటుందంటే ఒక చిన్న మొక్క ఉంటే ఆ మొక్కకు చిన్న పుష్పం ఉందనుకోండి, చిన్న పువ్వు, ఆ పువ్వు లోపల ఏదో పురుగు సంథింగ్ ఏదో కీటకము చెడు చేసే పదార్థం ఉంటే దాని పువ్వు రెక్కలన్నీ పీకేసి దాన్ని తీసేసి మళ్ళీ దాన్ని కరెక్ట్గా అతికించేసి పెట్టినామంటే దాని సహజత్వాన్ని కోల్పోతుంది. దాంట్లో పవర్ఫుల్ కెమికల్స్ ఏమన్నా స్ప్రే చేసి ఇంకేదో చేసినామంటే దాని సహజమైన రంగు, రుచి, వాసన అన్నీ కోల్పోతాయి. అలా కాకుండా దానికి ఏ విధమైన డ్యామేజ్ కలగకుండా దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ దాంట్లో నుంచి ఆ చెడు కలగజేసే పదార్థాన్ని బయటికి పంపే ప్రక్రియ ఇంత సున్నితంగా ఉంటుంది హోమియోపతి వైద్య విధానం. సో హోమియోపతిలో ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ దగ్గర ఎక్కడ అంటే మనిషి పుట్టుకతో మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు సింగిల్ కణంతో మొదలై అనేక కణవిభజన జరిగి అవయవాలు ఏర్పడి అవయవాలు వ్యవస్థలుగా మారి ఈ విధంగా మారే ప్రక్రియలో భాగంగా ఒక 7 layers అంటే మొట్టమొదటి ఎట్లా బ్రెయిన్ ఫామ్ అవుతుంది, స్పైనల్ కార్డ్ ఫామ్ అవుతుంది, తర్వాత ఒక్కొక్క అవయవాలు రూపొందించుకుంటాయి. ఆ తర్వాత ఏదైతే ఆర్డర్లో శిశువు ఆకృతి పెరుగుతుందో వాటిని ఒక లేయర్స్గా విభజించారండి. దీస్ ఆర్ 7 types ఆఫ్ లేయర్స్. అంటే ఫస్ట్ మొట్టమొదట అన్ని పూర్తిగా ఫుల్ఫిల్ అయిన తర్వాత చర్మం లాస్ట్గా ఏర్పడి ఒక ఆకారాన్ని సంతరించుకుంటుంది.
ఆ ఆకారం ఇదంతా పూర్తి స్థాయిలో ఏర్పడడానికి 9 నెలలు పడుతుంది. 9 నెలల తర్వాత శిశువు బయటి ప్రపంచంలోకి అడుగు పెడతాడు. ఇక్కడ మొట్టమొదటిది ఎక్టోడర్మ్ లేయర్ అండి. ఫస్ట్ బయటికి కనిపించే స్కిన్ అనుకోండి ఒక విధంగా చూస్తే. ఇది ఫస్ట్ లేయర్ కిందికి వస్తుంది. సెకండ్ లేయర్ లోపల. లోపల అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ కానీ, యూరినరీ ట్రాక్ట్ కానీ, రెస్పిరేటరీ ట్రాక్ట్ కానీ ఇవన్నీ. అంటే దీంట్లో ఔటర్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెకండ్ లేయర్‌లో వస్తాయి. థర్డ్ లేయర్‌లో వచ్చేసి మన బ్లడ్డు, మజిల్సు, తర్వాత బోన్సు, తర్వాత కనెక్టివ్ టిష్యూస్, డెర్మిస్ లేయర్ అంటారు ఇది. ఆ తర్వాత ఇవన్నీ కలిసి ఆర్గాన్స్ కిందకి వస్తాయి ఫోర్త్ లేయర్. ఆర్గాన్స్ అన్నీ కూడా ఆర్గాన్స్ అంటే మన హార్ట్, లంగ్స్, కిడ్నీస్, తర్వాత లివర్ ఇలాంటివన్నీ. వీటి తర్వాత గ్లాండ్ సెక్షన్ వస్తుంది. అంటే ఆర్గాన్స్ పనిచేయించడానికి గ్లాండ్స్ వస్తుంది. గ్లాండ్స్ తర్వాత లేయర్ వచ్చేసి నర్వస్ సిస్టమ్ వస్తుంది. నర్వస్ సిస్టమ్ తర్వాత లేయర్ వచ్చేసి జీనోమ్ కూడా వస్తుంది. దీంట్లో స్థూలంగా చెప్పుకుంటూ పోవాలంటే ఒక విధంగా మనం సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి. స్కిన్ మీద ఏదో ప్రాబ్లం వచ్చింది. స్కిన్ మీద ప్రాబ్లం వచ్చింది అంటే అది బయట ఔటర్ లేయర్‌లో ఉందా? దానికంటే లోపల ఇంకా డెర్మిస్ లేయర్‌లో ఉందా? ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయింది కనుక్కోవాలి. దానికి కొన్ని సింప్టమ్స్ వాళ్ళు పడే బాధలు గాని, వాళ్ళకుండే లక్షణాలు గాని చెప్పినప్పుడు అది ఏ లేయర్ వరకు ఉందో మనకు తెలుస్తుంది. అలా కాకుండా దీనికి ఒక ఆయింట్‌మెంట్ ద్వారానో, ఇంకేదో పైపుత ద్వారానో దీన్ని సప్రెషన్ అంటే అణిచిపెట్టి ఈ విధంగా చేసినప్పుడు అది ఆ లేయర్ నుంచి లోపల లేయర్‌కెళ్తుంది. అంటే డెర్మిస్ లేయర్ నుంచి ఎక్కడ ఆర్గాన్స్‌కి వెళ్తుంది. ఆర్గాన్స్‌కి వెళ్ళి వాడికి లివర్ ప్రాబ్లమో, లేకపోతే ప్యాంక్రియాస్ ప్రాబ్లమో, ఇంకేదన్నా ప్రాబ్లమ్ జరుగుతుంది. దీన్ని కూడా అణిచిపెట్టే విధంగా చేసినప్పుడు ఏమవుతుంది, ఇంకా లోపల లెవెల్‌కెళ్తుంది. అంటే గ్లాండ్స్ డిస్‌ఫంక్షన్ అవుతాయి. అంటే ఇక్కడ థైరాయిడ్ గాని, ప్యాంక్రియాస్ గాని ఇవన్నీ గ్లాండ్సే. ఈ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయనప్పుడు వాటి స్రావాలు సరిగ్గా రాక వాటితో డిసీజ్ ఏర్పడుతుంది. ఇది కూడా సరిగ్గా లేకపోతే దీన్ని కూడా సప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాయి. నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది, నర్వస్ సిస్టమ్‌లో ఎఫెక్ట్ చూపిస్తుంది. నర్వస్ సిస్టమ్ తర్వాత జీనోమ్ కోడ్. ఇక అక్కడ డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. సో, మొట్టమొదట మనకి దగ్గరికి ఒక ఏదైనా ప్రాబ్లమ్‌తో గానీ, ఇబ్బందితో కానీ వచ్చినప్పుడు అది ఏ లేయర్‌లో ఉంది, ఏ లెవెల్ వరకు, ఏ ఎక్స్‌టెంట్ వరకు వెళ్ళింది అనేది జాగ్రత్తగా వాళ్ళకుండే సమస్యలు గానీ, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళకుండే లక్షణాలు కానీ, ఏ విధంగా జరిగినాయి, గడిచిన కొద్దీ ఏ విధంగా మారుతూ వచ్చాయి లక్షణాలు అనేవి పూర్తిగా తెలుసుకుంటూ, దాని ద్వారా ఒక అంచనాకు వచ్చి, దాని ద్వారా మెడిసిన్‌ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇదంతా మీకు అంటే వినడానికి కొద్దిగా ఇది ఉంటే నేను ఇంకో కొంచెం సింపుల్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. కణాలన్నీ కూడా మన శరీరం అంతా కణ నిర్మితం. కణాలన్నీ కలిసి కొన్ని అవయవాలు ఏర్పడ్డాయి. అవయవాలు అన్నీ కూడా వేటి పని అవి చేస్తూ ఒకే రకమైన పని చేసే అవయవాలన్నీ కలిపి ఒక వ్యవస్థ ఏర్పడ్డాయి. రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ ఇలా రకరకాల వ్యవస్థలు ఏర్పడ్డాయి. సో, ఈ వ్యవస్థలన్నీ సరిగ్గా పని చేయించడానికి హార్మోన్స్ అన్నట్టు. హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి క్యాటలిస్ట్ లాగా అంటే ఉత్ప్రేరకాల్లాగా పనిచేస్తాయి. అంటే మనం పనిచేసే ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయడానికి వాటిని తట్టి లేపడానికి ఉత్ప్రేరకాల్లాగా హార్మోన్స్ పనిచేస్తాయి. ఈ హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే గ్లాండ్స్ నుంచి విడుదల కాబడతాయి. ప్రతి ఒక్క అవయవానికి మళ్ళీ ఒక హార్మోన్, ఆ హార్మోన్స్ స్రవించడానికి ఒక గ్లాండ్. అడ్రినల్ గ్లాండ్స్ రీనల్ ఫంక్షన్‌ని సరిగ్గా చూడడానికి. సలైవరీ గ్లాండ్స్ లాలాజలం ఉత్ప్రేరకానికి, డైజెస్టివ్ దీనికి కావడానికి. ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి థైరాయిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఎదుగుదలకు వీటన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కో ఫంక్షనింగ్‌ని క్యాటలిస్ట్ లాగా చేయడానికి, హార్మోన్స్ రిలీజ్ చేయడానికి ఆ గ్లాండ్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఈ గ్లాండ్స్ ఎక్కడి నుంచి ప్రభావితం అవుతాయంటే త్రూ నర్వస్ సిస్టమ్ అండ్ త్రూ అన్ని నర్వస్ సిస్టమ్ అంతా కనెక్టెడ్ టు బ్రెయిన్. సో, బ్రెయిన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాత్రమే నర్వ్స్ ఇంపల్స్ తీసుకెళ్ళి అక్కడికి ఇవ్వడం జరుగుతుంది. వాటి వల్లనే ఇదంతా జరుగుతాయి. ఈ ఒక విషయం గమనించండి. బయాలజికల్ సిస్టమ్ ఒకటుంటుంది బాడీలో. బాడీలో బయాలజికల్ సిస్టమ్ ఒకటున్నప్పుడు మనం రోజు 9 గంటలకు టిఫిన్ చేస్తున్నాం సపోజ్. 9 గంటలయ్యేసరికి ఒక 15 రోజులు చేసి చూడండి. 9 గంటలయ్యేసరికి ఆకలవుతుంది.
ఎందుకు అంటే మనం రోజు ఆ టైంకి తినడం వల్ల ఆ టైంకి జీర్ణరసాలు అనేవి ఉత్పత్తి అవుతున్నాయి. దానికి అలవాటు పడుతుంది. సో, 16 రోజు మనం 15 రోజులు తిన్న తర్వాత 16 రోజు కరెక్ట్‌గా 9 అయ్యేసరికి జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి. వాటిలోని చర్యల ఫలితంగా మనకు ఆకలైనట్టు అనిపిస్తుంది. ఇది ప్రతిరోజు జరిగే తంతు. మనకు ఆకలవుతుంది. ఆకలైనప్పుడు మనం తింటున్నాం. సరిపోతుంది. కానీ మనకేదైనా బాగా ఇబ్బంది కలిగించిన సందర్భం కానీ, బాగా విషాదంలో ఉన్నప్పుడు కానీ, మన దగ్గర వాళ్ళు ఎప్పుడైనా చనిపోయినప్పుడు కానీ గమనించి చూడండి. ఆ రోజు మధ్యాహ్నం 3, 4 వరకు కూడా ఆకలేయదు. యాక్చువల్‌గా బయాలజికల్ సిస్టమ్ ప్రకారం 9 గంటలైతే జీర్ణరసాలు ఊరాలి. అది మనకు ఆకలి అనిపించాలి. కానీ ఆ రోజు ఏమైతుంది? మనం విపరీతమైన బాధలో ఉండడం వల్ల దానికి సంబంధించిన భావోద్వేగాలకు లోనైనప్పుడు, దానికి సంబంధించిన హార్మోన్స్ ఇది ఆపేస్తుంది యాక్టివిటీ. సో, జీర్ణరసాలు ఉత్పత్తి కాకుండా మనకు ఆకలి అనేది తెలీదు. ఎప్పుడు ఆ బాధ నుంచి కొంత ఉపశమనం పొందే వరకు. లేదా విపరీతమైన భయం కలుగుతుంది మనకు. వెంబడే చెమటలు రిలీజ్ అవుతాయి. భయం కలిగినప్పుడు ఏమవుతుంది? సర్క్యులేషన్ పెరుగుతుంది. సర్క్యులేషన్ పెరిగితే ఏమైతది? బ్లడ్ ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. సో, తద్వారా టెంపరేచర్ కూడా కొద్దిగా పెరుగుతుంది. టెంపరేచర్ కొద్దిగా పెరిగినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ బాడీ టెంపరేచర్‌ని కంట్రోల్ చేయడానికి చెమటల రూపకంగా బాడీని కూల్ పరిచే ప్రక్రియ మొదలవుతుంది. అందుకని చెమటలు రిలీజ్ అవుతాయి. ఇదంతా ఒక ఇమ్యూనిటీ సిస్టమ్, ఒక రోగనిరోధక వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇవన్నీ కూడా భావోద్వేగాలకు ముడిపడి ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా, బాధతో ఉన్నప్పుడు ఒకలాగా, విషాదంగా ఉన్నప్పుడు ఒకలాగా, మన లోపల మదన పడుతూ కుమిలిపోతున్నప్పుడు ఒకలాగా కొన్ని రకాల హార్మోన్స్ యాక్టివేట్ కావడము, అంటే హైపర్ యాక్టివ్ కావడము లేదా తక్కువ స్థాయిలో పనిచేయడము జరుగుతుంటుంది. దానివల్లనే హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ కావడమో, లేదా తక్కువగా రిలీజ్ కావడమో జరుగుతుంది. ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు హైపర్ యాక్టివ్‌గా అవుతారు. తక్కువగా రిలీజ్ అయినప్పుడు హైపో అంటే చాలా తక్కువ స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. తద్వారా ఆ చర్య మందగించబడుతుంది. దాని ఫలితం కూడా పర్యవసానంగా మన యొక్క అవయవం యొక్క చర్య ఏదైతే ఉందో అది కుంటుపడము, అతివేగంగా జరగడము, ఈ విధంగా జరిగి దాని ద్వారా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. మరి ఈ ఇబ్బందులను అధిగమించడానికి మనం వైద్య విధానం ఎంచుకోవడానికి ఏ వైద్య విధానం అయితే సురక్షితమని ఆలోచిస్తే కెమికల్స్ లేని, ఏ విధమైన రసాయనాలు లేని హోమియోపతి వైద్య విధానం సురక్షితమైందని. అంతే కాకుండా ప్రతి సిస్టమ్‌లో కూడా లక్షణాలనే చూస్తున్నారు. అలా కాకుండా ఆ లక్షణాలు ఎందుకొచ్చినాయని పూర్తి స్థాయి విశ్లేషణ చేసి వ్యక్తులకే ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, సపోజ్ ఒక వర్షంలో 10 మంది తడిచారనుకోండి ఒకరోజు, ఒక నైట్. మరుసటి రోజు ఒకటే ప్రాంతంలో ఒకే వయసు వాళ్ళు 10 మంది వర్షంలో తడిచినప్పటికీ ఒకరికి ఏమీ కాదు. ఒకరికి తుమ్ములొస్తాయి, ఒకరికి ముక్కు బంద్ అవుతుంది, ఒకరికి ముక్కు పారుతుంది, ఒకరికి తలనొప్పొస్తుంది, ఒకరికి టెంపరేచర్ వస్తుంది, ఒకరికి గొంతు నొప్పొస్తుంది. ఒకే ప్రాంతంలో ఒకే వయసు వాళ్ళకి ఒకే విషయంగా ఎఫెక్ట్ అయినప్పుడు ఇన్ని రకాల సింప్టమ్స్ ఎందుకు కలుగుతున్నాయి? అలోపతిలో అయితే ఒళ్ళు నొప్పులొస్తే ఒక టాబ్లెట్ ఉంటది, తలనొప్పొస్తే ఒక టాబ్లెట్ ఉంటది, గొంతు నొప్పొస్తే ఒక టాబ్లెట్ ఉంటది, జలుబొస్తే ఒక టాబ్లెట్ ఉంటది. కానీ ఇక్కడ ఇవెందుకొస్తున్నాయంటే శరీర తత్వాలు వేరు వేరే. ఇద్దరి శరీర తత్వాలు ఒకలా ఉండవు. సో, శరీర తత్వాలను బట్టి వాళ్ళకొచ్చే సింప్టమ్స్‌లో మార్పు జరుగుతుంది. లక్షణాల్లో మార్పు జరుగుతుంది. సో, మనకొచ్చే లక్షణాలను బట్టి దాని పూర్వ చరిత్ర తీసుకొని వాళ్ళకొచ్చిన సింప్టమ్స్‌ని ఎవాల్యుయేట్ చేయడం ద్వారా రోగికి సక్రమైన చికిత్స అందించడం ద్వారా వాళ్ళని స్వస్థత చేకూర్చేలా చేయడంలో హోమియోపతి ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇక హోమియోపతి వాడుతుంటే చాలా మందికి ఒక అపోహ ఉంది. ఏంటి అంటే హోమియోపతి చాలా నిదానంగా పనిచేస్తుంది. త్వరగా పనిచేయదు. చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ డిసీజ్ అనేవి 2 రకాలుగా వర్గీకరించారండి. అక్యూట్ అండ్ క్రానిక్. దీర్ఘకాలిక వ్యాధులు, తరుణ వ్యాధులు అని. అక్యూట్ డిసీజ్ అంటే వాటి యాక్షన్ కానీ, రియాక్షన్ గానీ వెంటనే ఉంటాయి. ఐదర్ యాక్షన్ ఆర్ రియాక్షన్ ఏదో ఒకటి రావడమో, తగ్గిపోవడం ఏదైనా గానీ దానివల్ల ఎఫెక్ట్ కావడమో, దాని నుంచి కంప్లీట్‌గా ఇవ్ గె రికవరీ కావడం ఏదైనా గానీ తొందరగా ఉంటుంది. కొద్దిగా డేంజర్ కూడా ఉంటాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు క్రానిక్ డిసీజ్ అంటే
ఒక 10 ఏళ్ల నుంచి జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఒక 10 ఏళ్ల నుంచి ఆస్తమా ఉంటుంది. ఒక 5 ఏళ్ల నుంచి సోరియాసిస్ ఉంటుంది. ఇవి ఇబ్బంది కలిగిస్తాయి గానీ లైఫ్‌కి అంత డేంజర్ కలిగించేవి కాదు. అదే చాలా రోజుల నుంచి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇవి తక్కువ కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. వేరేస్ అక్యూట్ డిసీజెస్ అనేది ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ సిస్టమ్. మీరు ఏ సిస్టమ్‌లో ఎంత త్వరగా తగ్గుతుందో, అంతకంటే ఇంకా కొంచెం త్వరగానే హోమియోపతిలో కూడా తగ్గుతుంది. కాకపోతే హోమియోపతి చాలా ప్రాచుర్యం పొందింది దేనివల్ల అంటే క్రానిక్ డిసీజెస్‌కి. చాలామంది ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతూ అన్ని చోట్ల తిరిగి చివరాఖరి ప్రయత్నంగా హోమియోపతి వద్దకొస్తారు. అప్పటికి కావాల్సినంత సపరేషన్ జరిగిపోయి ఉంటుంది. వాటిని సెకండ్ లేయర్ నుంచి థర్డ్ నుంచి ఫోర్త్ నుంచి ఫిఫ్త్ లేయర్ వరకు బాగా సప్రెస్ చేసి ఉంటారు. దాన్నంతా మళ్ళీ బయటికి తీసుకురావడానికి హోమియోపతి వైద్యులకు అంత సమయం పడుతుంది. సపోజ్ ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడనుకోండి, పిల్లోడు వాడికి ఆస్తమా ఉంది. ఒక 1 ఇయర్ ట్రీట్మెంట్ లేదా 2 ఇయర్స్ ట్రీట్మెంట్‌లో ఆస్తమా మొత్తం తగ్గిపోతుంది. ఇది ఫాస్ట్‌గా అయినట్టా? మీ దృష్టిలో స్లోగా అయినట్టా? చాలామంది ఇది చాలా స్లో అంటారు. సింపుల్‌గా నెబులైజేషన్ పెడితే ఈ బ్రాంకో డైలేటర్స్ ఏదైనా వాడితే గనుక బ్రాంకస్ డైలేట్ అవుతుంది. వాడికి ఇమ్మీడియేట్‌గా బ్రీత్ అందుతుంది. ప్రాబ్లమ్ నుంచి సొల్యూషన్ అవుతారు ఒక హాఫ్ అన్ అవర్‌లో. అలా కాకుండా మీరు 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇది స్లో అని అంటారు. నేను చెప్పేదేంటంటే వాడికి లైఫ్‌లో మళ్ళీ రాకుండా అది ట్రీట్మెంట్ కాపాడుతుంది. దానివల్ల దానికి సంబంధించిన వేరే ఎటువంటి పరిణామాలు సంభవించకుండా పూర్తిగా రికవరీ అయ్యే స్టేజ్‌లో ఉంది. ఇవి కాకుండా కొన్ని ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి. తర్వాత క్యాన్సర్‌లున్నాయి. తర్వాత జీనోమ్ కోడ్ తప్పు కావడం వల్ల అంటే యాక్చువల్‌గా కండ విభజన ఎలాగ జరగాలో కొన్ని సార్లు తప్పుగా జరగడమో, లేదా సరిగ్గా జరగకపోవడమో, అధికంగా జరగడమో ఇవన్నీ ఇట్లాంటి చర్యలకు రూపకల్పన జరుగుతాయి. వేరేజ్ కొంతమంది పిల్లలు ఆటిజంతో పుడతారు. ఆటిజం అంటే వాడికి ఆటిజము, తర్వాత డ్వార్ఫిజము, తర్వాత మందబుద్ధి కలిగిన వాళ్ళంటారు కదా! ఈ విధంగా ఉంటారు. వాళ్ళకి ఏమైద్దంటే ఆ ప్రాపర్ ఏజ్‌లో కావాల్సినంత ఎదుగుదల ఉండదు. ఆ ప్రాపర్ ఏజ్‌లో జరగాల్సినంత బ్రెయిన్ కూడా డెవలప్ అవుతూ ఉండదు. వాళ్ళు చిన్న పిల్లల్లాగా అంటే ఒక 10, 15 ఏళ్ల పిల్లలొచ్చినా ఒక 5 ఏళ్ల పిల్లల్లాగా ప్రవర్తించడం. సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ కాకపోవడం. లేకపోతే వాళ్ళకి దేని మీద సరైన అవగాహన లేకపోవడం. ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా సెవెంత్ లేయర్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని కూడా హోమియోపతితో నయం చేయవచ్చు. ఏ విధంగా అంటే ఇచ్చే మెడిసిన్‌ని కరెక్ట్‌గా కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకొని, వాళ్ళ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఏదో తెలుసుకొని, దాని ప్రకారం చేయడం ద్వారా, ఆ జీనోమ్ కోడ్‌ని యాక్టివేట్ చేయడం ద్వారా అంటే అక్కడ ఏదైతే ప్రక్రియ ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఆఫ్‌కోర్స్ ఇట్ విల్ టేక్ టైమ్. నేను చెప్పేదేది ఒక నెలో, 2 నెలల్లో, 3 నెలల్లో కాదండి. ఒక సంవత్సరం, 2 ఇయర్స్ అలా పడుతుంది. కానీ జీవితాంతం అలాగే వదిలేసే కంటే, ఈ విధంగా ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి పూర్తి స్వస్థత చేకూర్చి, ఇలాంటి కేసులు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఒక మందబుద్ధి కలిగిన పిల్లవాళ్ళు ఆఫ్టర్ 2 ఇయర్స్ ట్రీట్మెంట్ తర్వాత దే కేమ్ క్లాస్‌లో ఫస్ట్ వచ్చారండి వాళ్ళు. అంటే మిగతా ఏదైతే క్లాస్‌మేట్స్ ఉన్నారో వాళ్ళందరిలో కంటే మెరుగ్గా కాగలిగారు. కాకపోతే దీనికంతా ఆ ట్రైనింగ్ కావడానికి కానీ, ఇదంతా కావడానికి కానీ ఒక 2 ఇయర్స్ టైం పట్టింది. ఆ 2 ఇయర్స్ వరకు ట్రీట్మెంట్ ఇప్పియడానికి తల్లిదండ్రులకు కానీ, తీసుకోవడానికి వాడేవాళ్ళకి కానీ, ఇచ్చేటటువంటి వైద్యులకు కానీ అందరికీ చాలా ఓపిక అవసరం. అంత ఓపికతో వాడినప్పుడు, అంత ఓపికతో మెడిసిన్స్ గురించి ఆలోచించి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలనేవి కేవలం హోమియోపతిలో మాత్రమే జరుగుతాయి దాదాపుగా. 90% ఇది కూడా చూసుకోండి. మిరాకిల్స్, మిరాకిల్స్ అంటారు కదా! మిరాకిల్స్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ హోమియోపతి అండ్ స్కై ఈస్ ద లిమిట్. దీనికి వాడే వాళ్ళకి విశ్వాసం కావాలి, ఓపిక కావాలి. ఇచ్చేవాళ్ళకి కూడా అంత విశ్వాసంతో, అంతే ఓపికతో ఇవ్వాలి. ఇక ఈ వైద్య విధానాల కంటే ముందు అసలు ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి? మామూలుగా పుట్టినప్పటి నుంచి సరిగ్గా జరుపుకుంటూ పోతూ ఉన్నప్పుడు గుండె సరిగ్గా పనిచేసుకుంటూ పోతుంది. దానికి ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి? ఒక 30 ఏళ్ల వరకు, 35 ఏళ్ల వరకు లేదా 40 ఏళ్ల వరకు ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి డయాబెటిస్ ఎందుకొస్తుంది? ఓ 30, 35, 40 ఇయర్స్ ఉన్నప్పుడు వరకు సవ్యంగా నడిచి ఆ తర్వాత థైరాయిడ్ ఎందుకు
వస్తుంది, హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు మూల కారణం ఎప్పుడైనా ఆలోచించారా? అందరికీ తెలుసు, మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా జీవించారు. వాళ్ళు దాదాపు 60 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు ఇప్పటికీ పల్లెటూరులో చూడండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళ మనుషులు కూలికి వెళ్ళడం కూడా కనిపిస్తుంది. వాళ్ళంత శారీరకంగా అంత దృఢంగా ఉండడానికి కారణం ఏంటి? అందరం ఒకటే మాట చెప్తాం, వాళ్ళు వెనకటికి బాగా మంచి తిండి తిన్నారు. మిమ్మల్ని తినకుండా ఎవరు ఆపుతున్నారు? ఎందుకు తినడం లేదు? లేదా వాళ్ళు ఉన్నట్టు ఎందుకు ప్రవర్తించడం లేదు? దీన్ని కొద్దిగా విపులంగా ఆలోచిస్తే, ఏ దేశంలో అయినా, ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా ఆ యొక్క ప్రాంత వాతావరణ పరిస్థితులను బట్టి, శీతోష్ణ స్థితులను బట్టి, వాళ్ళకుండే ప్రకృతి వనరులను బట్టి, అప్పటి పూర్వీకులు కొన్ని ఆచారాలు గానీ, సాంప్రదాయాలు గానీ ఏర్పరిచి ఉంటారు. దాని ప్రకారమే జనులందరూ నడుచుకుంటూ ఉంటారు. కానీ రాను రాను నాగరికత పేరుతో మన విజ్ఞానాన్ని బాగా అభివృద్ధి పరుచుకొని, మనంత తెలివైన వాళ్ళు ఎవరూ లేరనుకుంటూ, ఒక్కొక్క ప్రాంతం నుంచి ఉన్న అలవాట్లను, సంప్రదాయాలను మనం అలవరుచుకుంటూ, మన మీద బలవంతంగా రుద్దుకుంటూ, మనం నాగరికత పేరుతో మనం ఉన్న సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా మన పూర్వీకులు ఆచరించిన పద్ధతులకు క్రమేపీ దూరం అవుతూ వ్యాధుల్ని కొని తెచ్చుకుంటున్నాం. ఇది ఏ విధంగా అంటే, కొద్దిగా ఎగ్జాంపుల్స్ చెప్తానండి నేను. మీరు ఒక్కసారి గమనించినట్లయితే చాలా మటుకు పూర్వీకుల అలవాట్లకు, ఇప్పుడు మనం ఉన్న అలవాట్లకు చాలా తేడాలొచ్చాయి. మీ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో వాళ్ళ తాతల్ని కానీ, నాయనమ్మలు కానీ ఎవరైనా ఉంటే, గ్రాండ్ పేరెంట్స్ ఎవరున్నా కానీ వాళ్ళని ఒకసారి అడిగి చూడండి. వాళ్ళకి సైనస్ అంటే తెలిసేమో అడగండి. మైగ్రేన్ అంటే తెలిసేమో అడగండి. దాదాపు వాళ్ళకి ఆ పదాలు కూడా తెలియవు. అదే ఇవాల్టి జనరేషన్‌లో ఒక 15 ఏళ్ల పిల్లల్ని అడగండి తెలుస్తుంది. సైనస్ అంటే ఏంటి? మైగ్రేన్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ. అసలు ఈ పేర్లు ఎందుకు తెలుస్తున్నాయంటే వీళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకెందుకు తెలీదంటే వాళ్ళకసలు ఆ ప్రాబ్లమ్ గురించి తెలీదు. వాళ్ళకి గాని, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి గాని ఆ ప్రాబ్లమ్‌తో బాధపడిన వాళ్ళెవరూ లేరు. ఎందుకు అంటే వాళ్ళ అలవాట్లు ఆ విధంగా ఉండాయి. మనం ఆ అలవాట్లను క్రమేపీ విస్మరిస్తూ దూరంగా జరుగుతూ వస్తున్నాం. ఉదయం లేచినప్పటి నుంచి, ఉదయం లేచినప్పటి నుంచి మొట్టమొదట ముఖం కడగడం. వెనకటికి ఎలా ముఖం కడిగేవాళ్ళు? పళ్ళ పొడితోటో, బొగ్గుతోటో, వేలితో రుద్ది, కడిగి, ఇలా గొంతులోకి నాలుకను రుద్దుతూ, శబ్దం వచ్చేటట్టు కక్కుతూ వాళ్ళు శుభ్రపరుచుకునేవాళ్ళు. మనం ఇప్పుడు టూత్ పేస్ట్, టూత్ బ్రష్, టంగ్ క్లీనర్. సింపుల్‌గా బ్రష్ చేస్తూ పక్కోడికి కూడా వినపడకుండా చాలా సైలెంట్‌గా ఒక 5 నిమిషాల్లో క్లీన్ చేసుకుని, ఆహా! నేను ఇవాళ బాగా క్లీన్ చేసుకున్నాను అనుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ జరిగే ప్రక్రియ ఒకటి వివరిస్తాను. వీళ్ళు ఈ విధంగా వేలుతో మసాజ్ చేయడం ద్వారా చిగుళ్ళు కూడా మసాజ్ అవుతాయి. వేరస్ బ్రష్‌తో అంతగనం కావు. రెండవది, వీళ్ళు తయారు చేసుకున్న పళ్ళ పొడి గానీ, వేపుల్ల కానీ, ఏదైనా గానీ ప్రకృతి పరంగా లభించింది. మన టూత్ పేస్ట్‌లన్నీ కెమికల్ కంటెంట్స్ అండి. సెకండ్ లాస్. మూడవది, టంగ్ క్లీనర్ నోటి మీద ఉన్న పాచిని మాత్రమే తీసేయగలుగుతుంది. కానీ వేలేసి కక్కడం ద్వారా, బలంగా కక్కడం ద్వారా ఈ తలలోపల మొత్తం ఒక రకమైన వైబ్రేషన్ వస్తూ, ఫాస్ట్ వైబ్రేషన్ రావడం వల్ల, మీరు గమనించి చూడండి ఒకరోజు గట్టిగా శబ్దం చేస్తూ కక్కండి. మళ్ళీ తర్వాత ఎంత క్లీన్ చేసినా ఆ ముక్కులో నుంచి గాని, కళ్ళ నుంచి నీళ్లొస్తాయి. ముక్కు నుంచి కూడా లైట్‌గా స్రావాలనేవి రిలీజ్ అవుతాయి. అప్పుడు ఒక ముక్కుని ఇట్లా గట్టిగా వదిలి, బలంగా ఇంకో ముక్కుని చీదుతూ, ఇవతల వైపు కూడా గట్టిగా బలంగా నొక్కిపెట్టి, ఇంకో వైపు వచ్చి గట్టిగా చీదినప్పుడు, లోపల ఉండే స్రావాలంతా బయటికొచ్చేస్తాయి. మన కళ్ళ దగ్గర గాని, ముక్కుల్లో గాని, గొంతుల్లో గాని, చెవుల్లో గాని ఒక రకమైన జిగురు వంటి పదార్థం ప్రతిరోజు తయారవుతూ ఉంటుంది. దీన్నే శ్లేష్మం అని, లేకపోతే చీమిడి అని, కళ్ళల్లో అయితే ఊసులని, చెవుల్లో అయితే గుబులని మనం రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. వీటి ఉద్దేశ్యం ఏంటంటే, బాహ్య కారకాల నుంచి అంటే బయట నుంచి ఎనీ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ లోపలికి పోకుండా వాటిని పట్టి ఉంచుతాయి. పట్టి ఉంచినప్పుడు ఏమైతుంది, ఇది ముక్కు లోపల గాని, కళ్ళలో గాని అంతా అవన్నిటిని ఇన్ఫెక్టెడ్ కారకాలను పట్టి ఉంచిన తర్వాత వాటినేం చేయాలి, మళ్ళీ తర్వాత తీసి పడేయాలి, క్లీన్ చేయాలి. అందుకే పడుకొని లేచిన తర్వాత కళ్ళ నుంచి ఊసులు బయటికి ఇక్కడి వరకు వచ్చేస్తాయి. ముక్కుల్లో కూడా దాదాపు ఇదిగా వస్తుంది. గొంతులో కూడా పొద్దున ముఖం కడిగినప్పుడు గొంతులో నుంచి తెమ్ముడు వస్తుంది. ఇవన్నీ రెగ్యులర్‌గా జరిగే ప్రక్రియలు.
మనం వాటిని క్లియర్‌గా మొత్తం క్లీన్ చేసినప్పుడు ఏమైతుంది, మళ్ళీ కొత్తగా స్రావాలు ఉత్పత్తి అవుతాయి. కొత్తగా ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ రాకుండా మళ్ళీ కూడా సమర్థవంతంగా ఆపగలుగుతాయి. కానీ మనమేం చేస్తున్నాం, వాటిని ఆశించిన రీతిలో, కావాల్సినంత రీతిలో శుభ్రం చేస్తలేం. ఈ చేయకపోవడం వల్ల కొంత ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ అదే విధంగా ఉంటుంది. సో, ఈ వైబ్రేషన్‌కి లోపల సైనస్‌లనేవి ఏవైతే ఉన్నాయో, ఆ సైనస్‌ల లోపల ఇక్కడి నుంచి చేరింది కొద్ది రోజులైన తర్వాత సైనస్ లోపల ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ చేరిపోతుంది. ఎప్పుడైతే సైనస్‌లలో అంటే లొంత వంటి ప్రదేశాలండి. ఈ విధంగా కొద్దిగా లొంత వంటి ఉంటాయి. ఇక్కడ ఇట్లా ఈ విధంగా. ఆ ప్రదేశాల్లో ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ జరిగినప్పుడు గాలి ఫ్రీగా తిరగదు కాబట్టి, ఆ రెసొనెన్స్ అనేది ఉండదు కాబట్టి సైనస్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఖచ్చితంగా మనం శబ్దం వచ్చేటట్టు ముఖం కడుక్కునే విధానం ద్వారా సైనస్ రాకుండా అరికట్టవచ్చు. ఈ విధంగా మన అలవాట్లు ఏ విధంగా మారుతున్నాయో, వాటి వల్ల మనకు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నాం. రెండోది మన ఆహారం. ఆహారం ఏంటి? ఇప్పుడు చాలా మందికి డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు అంటే లోపల ఎముకల్లో మన శరీరానికి నిలబట్టే పిల్లర్ అంటే ఒక బిల్డింగ్‌కి పిల్లర్స్ ఎలాగో మన శరీరం ఒక ఆకృతిలో ఉండడానికి కానీ, మనం సరైన రీతిలో కరెక్ట్‌గా ఉండడానికి కానీ అన్నిటికి ఆధారం స్కెలిటన్ సిస్టమ్ అంటే బోన్ అస్థిపంజర వ్యవస్థ. ఈ అస్థిపంజర వ్యవస్థ బలహీనపడుతుంది. ఎందువల్ల బలహీనమవుతుంది అంటే దాంట్లో సాంద్రత తగ్గిపోతుంది. ఈ సాంద్రత ఎందుకు తగ్గిపోతుంది అంటే డ్యూ టు ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ కెమికల్స్. ఆశించిన దానికంటే, అవసరమైన దానికంటే ఎక్కువ స్థాయిలో కెమికల్స్ లోపలికి వెళ్తున్నాయి. ఆ కెమికల్స్ వాడకాన్ని వీలైనంత తగ్గించగలిగితే మళ్ళీ ఎముకల సాంద్రతను పెంచుకోవచ్చు. ఎముకలను పరిపుష్టంగా, పటిష్టంగా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలి? అంటే మనం తీసుకునే ఆహారం పూర్తిగా కలుషితమైపోతుంది. ఏ విధంగా కలుషితం అయిపోయింది? మొట్టమొదటగా మనం తాగే నీళ్లు, ఇంతకుముందు మామూలుగా నీళ్లు తాగేవాళ్ళు. ఇప్పుడు వాటర్ ప్లాంట్స్‌లో నుంచి డబ్బాలు తెచ్చుకుంటున్నారు. వాటర్ ప్యూరిఫై ఉంటే అది డిఫరెంట్ థింగ్. ఆ వాటర్ ప్లాంట్‌లోకెళ్ళి చూడండి. దాదాపు ఇంత కెమికల్స్ కలుపుతారు అది ప్యూరిఫై వాటర్‌గా మార్చడానికని. దాంట్లో మంచి చేసే కారకాలు పోతాయి, చెడు చేసే కారకాలు పోతాయి. నేచురల్ వాటర్‌లో మనకు నేచురల్‌గా దొరికే మినరల్స్ అన్నీ ఉంటాయి. మీరు చూడండి చెరువుల్లో, సముద్రాల పక్కన గాని, నదుల పక్కన కానీ, శంకులు కానీ ఇవన్నీ గాని ఏర్పడుతూ ఉంటాయి. కాల్షియం ఆటోమేటిక్‌గా ఉంటుంది. దాంట్లలో జనరేట్ అవుతూ ఉంటుంది. అదీ కాక వాటర్‌ని ఎక్కడ స్టోర్ చేసేవారు వెనకటికి ఇత్తడి బిందెల్లో కానీ, రాగి బిందెల్లో కానీ. ఒక 48 అవర్స్ ఇత్తడి బిందెలో కనుక వాటర్‌ని స్టోర్ చేస్తే అది ప్యూర్ మినరల్ వాటర్ అయిపోతుంది. మీరు చూడండి ఒక ఓవర్ నైట్ స్టోర్ చేసినా గానీ రాగి బిందెలో కానీ, ఇత్తడి బిందెలో కానీ స్టోర్ చేసిన వాటర్‌ని తాగి చూడండి దాని టేస్ట్ కూడా మారిపోతుంది. కానీ మనం ఇప్పుడు దానికి కూడా ప్లాస్టిక్‌ని అలవాటు చేసాం. వీలైతే ఇత్తడికి రండి. ఇంకా వీలు కాకపోతే రాగికి రండి. ఇంకా వీలు కాకపోతే మట్టికి రండి. మట్టి పాత్రల్లో కూడా కుదరలేదు ఇంకేదన్నా ఉంది. మీరు పెట్టుకునే వాటర్‌లో ఒక చిన్న రాగి ప్లేట్ ఏదైనా వేసేయండి. వాటర్ ఆటోమేటిక్‌గా ప్యూరిఫై అవుతుంది. వాటర్ అయిపోయింది. ఉప్పేది వాడుతున్నారండి? చాలా మటుకు అయోడైజ్డ్ ఉప్పు. 1986 నుంచి 88 మధ్యన కొన్ని కర్మాగారాల నుంచి విడుదలయ్యే వేస్ట్ కాంపోనెంట్స్‌ని టెస్ట్ చేస్తే దాంట్లో సోడియం క్లోరైడ్ ఎక్కువగా ఉందని తేలి, ఆ వేస్ట్‌ని కూడా ఏ విధంగా వ్యాపారంగా మలుచుకోవచ్చు అని ఆలోచించి, దానికి అయోడిన్ అనే ఒక పదార్థాన్ని జతచేసి, సోడియం క్లోరైడ్ విత్ అయోడిన్. చాలామంది అయోడిన్ లోపం వల్ల భారతదేశంలో బాధపడుతున్నారని చెప్పి గవర్నమెంట్‌ని ఒప్పించగలిగి ఇవన్నీ కొన్ని కోట్ల రూపాయల ధనం చేతులు మారి ఉంటాయి. లేదా ఇంకేదైనా జరిగి ఉంటుంది. మామూలుగా ప్రకృతి సిద్ధంగా దొరికే ఉప్పును మన నుంచి దూరం చేసి, ఒక బ్రాండెడ్ ఉప్పును కొనడం అలవాటు చేశారు. వాతావరణంలో ఉప్పుకుండే సహజ గుణం ఏంటంటే, వాతావరణం ఏదైనా మబ్బు పట్టినప్పుడు, లేదా క్లౌడీగా ఉన్నప్పుడు చూడండి ఉప్పుకు నిమ్ము రావాలి. అంటే ఉప్పు తడి తడిగా కావాలి, స్టిక్కీగా కావాలి. ఇప్పుడొచ్చే ఉప్పులేవి ఉండట్లేదు. పాత ఉప్పులు కూడా దొరుకుతాయి. మీరు కిరాణా షాపులలో వెళ్లి అడగండి. పాత ఉప్పులు మామూలు రూ. 5, రూ. 6 ప్యాకెట్ దొరుకుతుంది. అది తెచ్చుకోండి. ఇది ఒరిజినల్ ఉప్పు. మీకింకా నమ్మకం కలగకపోతే ఒక చిటికెడు నాలుక మీద వేసుకొని చూడండి. ఏది కెమికల్, ఏది ఒరిజినల్ ఉప్పు అనేది మీకు మీరే గ్రహించగలుగుతారు. మనకి తెలిసి తెలిసి దూరం అవుతున్నాం నేచురల్ ప్రొడక్ట్స్‌కి.
ఈ కెమికల్స్ని అలవాటు చేసుకుంటూ ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకుంటున్నాం. మరి ఈ 86 నుంచి లెక్కేసుకొని ఇప్పటి వరకు తీసుకుంటే థైరాయిడ్ కేసులు కానీ, పోషకాహార లోపంతో, ఐరన్ లోపంతో బాధపడుతున్న కేసులు కానీ అప్పుడు ఎక్కువగా ఉన్నాయా? ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయా? చూసుకోండి ఒకసారి. సర్క్యులేషన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ. ఇక దాని తర్వాత విషయానికొస్తే ఆయిల్స్. చాలామంది రిఫైన్డ్ ఆయిల్స్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది, కొవ్వు తక్కువగా ఉంటుంది. కొవ్వు వల్ల ఈ సమస్యలొస్తాయి, ఆ సమస్యలొస్తాయి. వెనకటి నుంచి వేరుశనగ నూనెలు, అన్ని రకాల నూనెలు వాడరు. వాళ్ళకెప్పుడు రాని ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు మనకెందుకొస్తున్నాయి? ఒక చిన్న డాటా తీసుకుంటండి. మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నా సరే, మీ ఊర్లోని కిరాణా షాపులో నెలకి ఎన్ని లీటర్ల సన్‌ఫ్లవర్ అమ్ముడుపోతుంది? మీ డిస్ట్రిక్ట్ మొత్తంలో ఎన్ని లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం అవుతుంది ఒక నెలలో? 4 కిలోల సన్‌ఫ్లవర్ విత్తనాల నుంచి 1 కిలో నూనె వస్తుందండి. సో, ఒక డిస్ట్రిక్ట్‌కి సరిపడా వినియోగం అవుతున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ రావాలంటే ఎన్ని లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ విత్తనాలు రావాలి? మరి అంత సన్‌ఫ్లవర్ విత్తనాల పంట ఎక్కడ సాగవుతుంది? 2.5 కిలోల గ్రౌండ్ నట్‌తో అంటే వేరుశనగతో 1 కిలో నూనె వస్తుందండి. ఎన్ని లక్షల లీటర్ల గ్రౌండ్ నట్ ఆయిల్ ప్యాకెట్‌లలో సరఫరా అవుతుంది? మరి అంత పంట ఎక్కడ సాగవుతుంది? ఎప్పుడన్నా ఈ పూట ఆలోచించారా? ఇదంతా పెట్రోలియం ఉత్పత్తుల్లో వీటి వల్ల తీసిన తర్వాత ఒక రకమైన అంటే పెట్రోల్, కిరోసిన్, డీజిల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చే ఒక ప్లెయిన్ ఆయిల్ వస్తుంది. ఆ ప్లెయిన్ ఆయిల్‌కి మనకు కావాల్సిన ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్ ఇవన్నీ కలిపి దాన్ని అదే విధంగా చలామణి చేస్తూ అమ్ముతున్నారు. మీరు చూడండి బజార్‌లోకెళ్ళి ఇవాళనే అడగండి. మామూలు నాసి రకం వేరుశనగ విత్తనాలైనా రూ. 40 కిలో ఎక్కడ అమ్మరు. అంటే ఒక రూ. 100 విత్తనాలు పెడితే మనకు ఒక కిలో నూనె వచ్చేట్టుంటే రూ. 80కి ప్యాకెట్‌లో ఎలా అమ్ముతారండి? అది రిటైలర్ మార్జిను, డీలర్ మార్జిను, డిస్ట్రిబ్యూటర్ మార్జిను, కంపెనీకి, ప్యాకింగ్‌కి, ట్రాన్స్‌పోర్టింగ్‌కి ఇన్ని లాభాలు వేసుకొని మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక చిన్న డిగైడిగేటర్ గాని, చిన్న ఆయిల్ లోటర్ గాని, ఈ విధంగా గానుగలు ఉంటాయి కదా! వాటి దగ్గరికెళ్ళి శుభ్రంగా పల్లి నూనె తీసుకోండి. ఒకటి ఆయిల్ కన్జంప్షన్ తగ్గించండి. ఒక మనిషికి నెలకి 1 కిలో. అది రేషన్ పెట్టుకోండి. మీ ఇంట్లో నలుగురు ఉన్నారంటే 4 కిలోలు తెచ్చిపెట్టండి. ఒక నెల వరకు దాంతో వంట చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఆయిల్‌లో కల్తీని కానీ, కొన్ని ఇవి చిన్న చిన్నవి ఇవన్నీ చేయడానికి పెద్ద సమయం ఏమి అక్కర్లే. చాలా కొద్ది టైం చాలు. ఈ విధంగా చేయడం వల్ల మన శరీరంలోకి చాలా మటుకు కెమికల్స్‌ని పంపించకుండా ఆపివేయగలిగిన వాళ్ళమవుతాం. తద్వారా మన శరీరం ఏదైతే సక్రమమైన మార్గంలో నడుస్తుందో దాన్ని అలాగే నడవనిద్దాం. ఆ విధంగా కాకుండా మళ్ళీ మనం ఈ అపరిశుభ్రమైన ఇవి చేయడం వల్ల దానివల్ల వాటి పనితీరును మందగించేలా చేసుకుంటూ అనారోగ్యాల పాలవుతున్నాం. ఇవి కాకుండా వంట వాడుకునే పాత్రలు, అవి వండుకునే విధానాలు వీటిని కూడా మర్చిపోయాం. అల్యూమినియం ఉందండి. అల్యూమినియం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి. వీలైతే అంత అల్యూమినియంని దూరం చేసుకోండి. అది వాడడానికి సౌలభ్యంగా ఉంటుందని అడాప్ట్ చేసుకున్నాం. కానీ దానివల్ల వాడడానికి ఎంత సులభంగా ఉందో అనారోగ్యాలకు అంత చేరువ చేస్తుంది మనల్ని. కాబట్టి అల్యూమినియంని పక్కన పెట్టండి. వెనకటికి చూడండి ఇత్తడి గుండిల్లో, ఇత్తడి గిన్నెల్లో వండేవాళ్ళు. ఇది కాకుండా వండే విధానాలు. మీరు ఏ గింజలైనా సరే కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టి చూడండి. కొద్దిసేపు అంటే ఒక 12 గంటలు ఓవర్ నైట్ కానీ, దాదాపుగా దాంట్లో నుంచి మొలకలొస్తాయి. మొలకలు రావడం అంటే ఏంటి? ప్రాణం పోసుకుంటుంది. అంటే ప్రాణశక్తి పెరుగుతూ ఉంది. సో, వెనకటికి మనం వండేటప్పుడు గింజల్ని కొద్దిసేపు నానబెట్టేవాళ్ళు. అన్నం వండితే బియ్యాన్ని కూడా నానబెట్టేవాళ్ళు. ఎట్ ద సేమ్ టైమ్ ఎసరు పెట్టి అంటే ఒక గిన్నెలో ఉట్టి నీళ్ళని వేడి చేసిన తర్వాత అయి కొంత మరిగిన తర్వాత ఈ నానబెట్టిన గింజల్ని తీసి దాంట్లో వేసేవాళ్ళు. అన్నం ఉడకడానికి తక్కువ టైం పడుతుంది. అలా కాకుండా మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి మంట పెడితే నీళ్లు వేడెక్కడంతో పాటు దాంట్లో ఉన్న ప్రాణశక్తి పూర్తిగా చచ్చిపోయి అవి నిర్జీవంగా తయారవుతుంది వండిన ఆహారం కూడా. ఈ విధంగా నిర్జీవంగా తయారవుతూ ఉన్న ఉడికిన ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. అదే విధంగా వీలైనంత వరకు ఎక్కువ ప్రాణశక్తి కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా
లోపల ఉండే ఆర్గన్స్ కూడా విపరీతమైన ప్రాణశక్తిని అందించడం ద్వారా మనం ఎక్కువ కాలం సమర్థవంతంగా మన అవయవాలను పనిచేయించగలుగుతాం. మన శరీరంలో ఉన్న ఈ అవయవాల విలువ మనకు తెలియట్లేదు. ఎందుకంటే ఎవరైనా కిడ్నీ పాడైన వాళ్ళని చూడండి, డయాలసిస్కి తీసుకెళ్తారు. డయాలసిస్లో దాదాపు ఒక రూమ్లో ఇంత పెద్ద మెషినరీ చేసే పని అంతా మన బాడీలో ఒక చిన్న పిడికిల్ సైజులో ఉండే కిడ్నీ చేస్తుంది. మరి దాన్ని అంత జాగ్రత్తగా చూసుకోవాలి. దాని పని ఏంటి అంటే ఫిల్టర్ చేయడమే, అన్నిటిని వడపోయడం. మనం దాని మీద విపరీతమైన కెమికల్స్ అన్ని కన్జ్యూమ్స్ చేస్తూ అది పోతే అవన్నీ రక్తంలో కలిసి దాన్ని అంతా ఫిల్టర్ చేయడానికి కిడ్నీ శ్రమ పడుతూ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. ప్లస్ కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. ఇదే కాకుండా మనకు ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ మొత్తం త్రూ బ్లడ్డే అండి. శరీరంలో మెదడు నుంచి మొదలుపెట్టి అరికాల వరకు ఎక్కడి వరకు ఏ చిన్న అవయవానికైనా న్యూట్రిషన్ అందించాలన్నా, దానికి కావాల్సిన పోషణ, దాని నుంచి వేస్ట్ మెటీరియల్ అన్ని తీసుకెళ్ళడానికి కావాల్సినవి అన్నీ కూడా త్రూ బ్లడ్డే అందుతుంది. ఈ బ్లడ్ తీసుకొచ్చే క్రమంలో మలినపడుతుంది. మలినపడిన రక్తం మళ్ళీ శుద్ధి కావాలంటే ఆక్సిజన్ను గ్రహించాలి. సో ఆక్సిజన్ ఏ విధంగా గ్రహిస్తుంది? మనం శ్వాస ద్వారా తీసుకునే గాలిలో నుండి ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది వేస్ట్గా. మరి ఈ ఆక్సిజన్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? తెల్లవారుజామున వాతావరణంలో అధికమైన ఆక్సిజన్ నిల్వలు ఉంటాయి. సో ఉదయం పూట లేవగలిగితే, మనం తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందు లేవగలిగితే, ఒక అరగంట మనం అలా బయటకు వచ్చి, ఓ పావు గంటను బయటకు వచ్చి నిలబడగలిగితే వాతావరణంలో ఉండే ప్యూర్ ఆక్సిజన్ మనకు అందుతుంది. మీరు గమనించండి, ఏదైనా మన మెషిన్ ఏదైనా నడవాలంటే ఒక ప్యూర్ ఆయిల్ వేసినప్పుడు ఏ విధంగా నడుస్తుంది, అదే ఇంప్యూరిటీతో మలినాలతో కూడిన ఇంజన్ ఆయిల్ వేసినప్పుడు బండి ఏ విధంగా నడుస్తుంది, దాని నడిచే క్రమంలో తేడా వస్తుందా రాదా? మరి అంత శుద్ధమైన ఆయిల్ మనకు ఆక్సిజన్ కానీ అటువంటి ఇంధనం మనకు ప్రకృతి సిద్ధంగా లభిస్తుంటే దాన్ని తీసుకోకుండా మనం రూముల్లో బ్లాంకెట్లు కప్పుకొని పడుకుంటున్నాం. ఇంకోటి, ఇవాళ రేపట్లో డయాబెటీస్ ఎక్కువగా రావడానికి ఇంకో కారణం ఏంటంటే సరైనంత డి విటమిన్ లేకపోవడం. అందరికీ తెలిసిన విషయమే, డి విటమిన్ దాదాపుగా సూర్యుడి నుంచే వస్తుంది. ప్రకృతి సిద్ధంగా మనకు మన దేశంలో ప్రతిరోజు అవైలబుల్. కావాల్సింది ఏంటంటే ఎండలో కొద్దిసేపు నిలబడాలి లేదా తిరగాలి. మనం కూర్చునే ఆఫీస్లో వేసి, ఇంట్లో వేసి, ఎక్కడ చూసినా అసలు ఎండలో తిరిగే పరిస్థితి ఏదైనా ఉందా? ఈ విధంగా మనకు ప్రకృతి సిద్ధంగా లభించే వీటిని అన్నింటినీ దూరం చేసుకుంటూ మళ్ళీ వాటి వల్ల కలిగే రుగ్మతల కొరకు డాక్టర్ల దగ్గరికి వెళ్తూ, ఆ డాక్టర్లు వైద్య విధానాలు కూడా మళ్ళీ అసంబద్ధమైనవిగా ఎంచుకుంటూ శరీరానికి ఏదో కొంత స్వాంతన చేకూరుస్తూ లేదా పూర్తి స్థాయిలో మనం ఆరోగ్య ఇది కాకుండా నిరంతరం మందులు సేవిస్తూ అదే విధంగా కాలం వెళ్ళదీస్తున్నాం. ప్లస్ మారుతున్న జీవన శైలి అయితే ఉందో అది కూడా విపరీతమైన ఇబ్బందులతో, విపరీతమైన స్ట్రెస్తో కూడిన వాతావరణంలో జీవిస్తున్నాం. కాబట్టి మన జీవన శైలి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్ డిసీజెస్లో 70% మైండ్ వల్ల ఉత్పన్నమయ్యేవి. కాబట్టి మైండ్ను ప్రశాంతంగా కూల్గా ఉంచుకోగలిగితే దాదాపు 70% జబ్బుల్ని మనం నిరోధించవచ్చు. అలాగే మనం ఉద్వేగాలకు కానీ, తర్వాత వేదనలకు కానీ దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితం గడపడం అలవాటు చేసుకోవాలి. సార్ టైం ఉందా సార్ ఇంకా? హలో హలో సార్ 5 అవుతుంది సార్, ఇచ్చిన టైం అయిపోయింది. పర్వాలేదు సార్, మాట్లాడండి, టైం ఉంది. ఓకే. సో ఈ విధంగా మనం మన జీవనశైలి మార్చుకుంటూ, అంటే మనము వెనకటికి చెప్పిన విషయాలను ఆచరిస్తూ ప్రతి ఒక్కటి సంస్కృతి సంప్రదాయాల పరంగా ఏ విధంగా చెప్పారంటే దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. జనరల్గా ఆడపిల్లలు పెద్ద మనుషులు అయినప్పుడు ఇంట్లో ఓ ఫంక్షన్ చేస్తారు. ఫంక్షన్లో ఏంటి అంటే నువ్వులు, బెల్లం ఇలాంటి పోషక పదార్థాలన్నీ కలిపిన ఏదో ఐటమ్స్ పెడతారు అక్కడ. దాని అర్థం ఏంటి అంటే
ఆడపిల్ల యుక్త వయస్కురాలవుతుంది. తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ సంబంధించిన అవయవాలు ఎదగాలి. వీళ్ళు రేపొద్దున మళ్ళీ సృష్టికారకులవుతారు. కాబట్టి వాళ్ళ శరీరం అంత శక్తితో ఎదగాలి కాబట్టి, ఆ శక్తిని తట్టుకునే విధంగా శరీరం ఎదగాలంటే ఈ విధమైన పోషక పదార్థాలు వాడాలి అని సింబాలిక్‌గా చెప్పడం. ఆ ఫంక్షన్ చేసిన 2 రోజులో, 3 రోజులో తప్ప మళ్ళీ ఎప్పుడు తినరు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి గుడికి తీసుకెళ్ళి పుట్టలో పాలు పోయిస్తారండి నాగపంచమి అట్లాంటప్పుడు. ఎందుకు? మంచి సంతానం కలగాలని. పుట్టలో పాలు పోసి మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత నువ్వులు, బెల్లం కలిపి ఉండ చేసుకొని తింటారు. చిలిమిడి ముద్ద ఏదో సంథింగ్ ఏదో ఆ టైప్ పేర్లుంటాయి. దాని అర్థం ఏంటి అంటే మంచి సంతానం కలగాలంటే ఈ విధమైన తిండి తినాలని సింబాలిక్‌గా చెప్పడం. ఆ ఒక్కరోజు సంవత్సరంలో ఒకటే రోజు తింటాం మనం. అది జీవనంలో భాగంగా చేసుకుంటే, అది మన జీవనంలో భాగంగా చేసుకుంటే, మనకి ఏ విధమైన శారీరక రుగ్మతలు రాకుండా ఉంటామని మనం గ్రహించలేకపోతున్నాం. ఇదే కాకుండా వెనకటికి తలస్నానం చేయాలంటే తలంటు పోసేవాళ్ళు. తలంటు అంటే తల అంటే బాగా నూనెతో మర్దన చేసేవాళ్ళు. మర్దన చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడంతా యాక్టివేట్ కావడం వల్ల, సర్క్యులేషన్ అనేది బాగా పెరగడం వల్ల, ఎటువంటి ఆహ్, ఏమంటారు బ్లాక్స్ కానీ, లేకపోతే సర్క్యులేషన్‌లో ఇబ్బందులు కానీ రాకుండా ఉంటాయి. ఇవాళ రేపటిలో చాలా మందికి ఇంకా చూస్తున్నట్టే మెదడులో రక్తనాళాల్లో చిన్న చిన్న గడ్డలు పేరుకొని పోతున్నాయి. దానివల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పెరాలిసిస్ లాంటివి వస్తున్నాయి. ఇంకేవో ఇంకేవో వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా ఎందుకంటే మనం పాతకాలం నుంచి ఉన్న అలవాట్లు మనమేం కొత్తగా పెద్దగా నేర్చుకోవక్కర్లేదు. పాత వాటిని పునరుద్ధరించుకుంటే అయిపోతుంది. సింపుల్ చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా, చిన్న చిన్న వీటి ద్వారా. ఇదే కాకుండా ఇవాళ రేపటిలో చాలా మంది ఫేమస్ గురువులున్నారు. మంతెన సత్యనారాయణ రాజు గారు, కాదర్వల్లి గారు, తర్వాత చాలా మంది ఇలాంటి వారు డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్ చాలా మంది చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఫాలో అవుతుంటారు. మనకు అన్ని విధాలు ఫాలో కావాలని అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఆచరణలోకి వచ్చేవరకి బద్ధకం వస్తుంది. రెండో విషయం కొంత సీరియస్‌నెస్‌గా మొదలుపెట్టినా కానీ, చలో ఇవాళటి నుంచి చేద్దాం అనిపించినా, ఒక నెల చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ రొటీన్‌లో పడిపోతాం. ఎందుకంటే నాలుక అండి. రుచిని మనం తట్టుకోలేం. దాన్ని ఆపి ఉంచలేం. కాబట్టి మనం బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోండి. ఇప్పుడు ఖాదర్‌వాలి గారు చెప్పినట్టు ప్రతిరోజు మిల్లెట్సే తినక్కర్లేదు. కానీ మిల్లెట్స్‌ని ఆహారంలో భాగంగా చేసుకోండి. నెలలో ఒక్కరోజు కొర్రలు, ఒక్కరోజు ఊదలు, ఒక్కరోజు సామలు. ఒకటే ఒక్క పూట. అంటే ఒక్క పూట చేయండి. మంత్లీ వన్స్ మొలకలు ఒక పూట తినండి. లేదా వారంలో ఒక రోజు తినండి. ఏదో విధంగా బ్యాలెన్స్ డైట్ చేసుకోండి. అన్ని రకాలు తీసుకున్నప్పుడు ఏ ఒక్కదాన్నో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మన ఆహారాన్ని బ్యాలెన్స్ డైట్‌గా మార్చుకోవడం ద్వారా, మన పాత పద్ధతులను పునరుద్ధరించుకోవడం ద్వారా, వీలైనంత ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా, మన జీవన శైలిని మార్చుకోవడం ద్వారా, మనం వీలైనంత వరకు మందులకు దూరంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇంకొకటండి, చాలామంది చాలా తీవ్రంగా హెల్త్ పట్ల విపరీతమైన అవేర్‌నెస్ కలిగి ఉన్నామని చెప్పి విపరీత పొగడ్లకు కూడా పోతుంటారు. అంటే బీపీ 120/80 ఉండాలి. 130 ఉంది. అబ్బా! నాకు బీపీ వచ్చేసింది. ఎమ్మటే టాబ్లెట్ ఏసుకోవాలి. 140 కనిపించింది. ఎమ్మటే టాబ్లెట్ ఏసుకోవాలి. ఫాస్టింగ్ షుగర్ 110 ఉండాలి. 130 ఉంది ఎందుకో టెస్ట్ చేస్తే తెలిసింది. ఎమ్మటే షుగర్ టాబ్లెట్ ఏసుకోవాలి. ఇక్కడ నేను అందరికీ ఒక క్వెషన్ వేయదలుచుకున్నా. ఈ పారామీటర్స్ అసలు ఈ సరాసరి సగటు అనేది ఏ విధంగా ఏర్పడింది? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? భారతీయుల సగటు హైట్ ఎంతండి? దాదాపు 5'6", 5'8" ఆ టైప్‌లో ఉంటుంది. సచిన్ టెండూల్కర్ అబ్నార్మలా? అంత హైట్ లేడుగా. అమితాబ్ బచ్చన్ అబ్నార్మలా? అంతకంటే ఎక్కువ హైట్ ఉన్నాడుగా. అంటే ఒక యావరేజ్ చెప్తారు కానీ దానికంటే కొంచెం తక్కువగా ఉన్నా, కొంచెం ఎక్కువగా ఉన్నా పొరపాటని కాదు దాని అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని సో కాల్డ్ డాక్టర్స్ కానీ, మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్ కానీ, మెడికల్‌కి సంబంధించిన వర్గాలు కానీ బాగా ప్రాచుర్యంలోకి తెచ్చాయి. ఎందుకంటే వాటి మనుగడ కోసం, డబ్బు సంపాదించడం కోసం ఈ విధంగా వాటిని మార్చడం జరుగుతుంది. నాకు గుర్తుండి నేను ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు 86, 88 ఆ టైంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉండేయండి?
140, 150 నార్మల్ ఉండే ఫాస్టింగ్, 220 పోస్ట్ నుంచి నార్మల్ ఉంది, 200కి వచ్చింది, 200 నుంచి 180కి వచ్చింది, 180 నుంచి ఇప్పుడు 165కి వచ్చింది. ఎందుకు తగ్గుతుంది ఇది రేషియో? 220 నుంచి 200కి వచ్చినప్పుడు ఒకరోజు ఏదో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకెవరో పెద్దలు ఎవరో దాన్ని మార్చారు. ఈ రోజు నుంచి బ్లడ్ షుగర్ లెవెల్ 120 ఫాస్టింగ్, తర్వాత 200 పోస్ట్ లంచ్ అని చేశారు. సో నిన్న వరకు నాకు 210 ఉంటే షుగర్ లేదు, ఇవాళ 210 ఉంది, కానీ వాళ్ళు మార్చినందుకు ఇవాళ నేను డయాబెటిక్ అయిపోయాను. నిన్నటి వరకు డాక్టర్ దగ్గరికి పోతే 210 వచ్చి ఏం కాదండి 220 వరకు ఉండొచ్చు, ఏం కాదులేండి మీరు ఇంకా బార్డర్లో ఉన్నారు, ఏం కాదు ఇలాగే మెయింటైన్ చేయండి అని చెప్పిన డాక్టర్ మళ్ళీ రోజు ఇది వచ్చిన తర్వాత మళ్ళీ రోజు వెళ్ళి ఒకవేళ వేరే పేషెంట్ వస్తే 210 నువ్వు బార్డర్ క్రాస్ చేసేస్తావు, 200 ఉండాలి, 210 ఉంది, సో యూ బికేమ్ డయాబెటిక్ అండ్ మీరు ఈరోజు నుంచి టాబ్లెట్ వాడడం మొదలు పెట్టండి. ఇలా ఓవర్ నైట్లో రోగాల పాలైన వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. ఒక్కొక్కరు ₹1 టాబ్లెట్ కన్జ్యూమ్ చేస్తే ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ అవుతుందో ఆలోచించండి. ప్రతి ఒక్క మనిషికి ప్రత్యేకత కలిగి ఉంటుందండి, వాళ్ళు ఎవరి శరీరం వాళ్ళకే ప్రత్యేకం. సపోజ్ ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తే ఒకరు 4 ఇడ్లీలు తింటే సంతృప్తి పడతారు, ఒకరు 6 తింటే సంతృప్తి పడతారు, ఒకరు 10 తింటే సంతృప్తి పడతారు, ఒకరు 15 తినగలుగుతారు, ఒకరు 5 కిలోమీటర్లు నడిస్తే అలసిపోతారు, కొంతమంది కిలోమీటర్కి అలసిపోతారు, కొంతమంది 10 కిలోమీటర్లు ఏకదాటిగా నడవగలుగుతారు. ఎవరి ఎబిలిటీ వాళ్ళది, ఎవరి ఆకలి వాళ్ళది, ఎవరి శరీర స్ట్రక్చర్ వాళ్ళది, దానికి తగ్గట్టు ఆహారం కానీ, వాళ్ళు చేసే పని కానీ, వాళ్ళు చేసే ఉండే విధానం కానీ, ఇవన్నీ కారణభూతాలు అవుతాయి. అందరినీ ఒకే ఘటన ఎలా కట్టేస్తారు? ఈ విధంగా చూసుకొని మనం చేస్తున్న పని ఏంటి, మన శారీరక శ్రమ ఏంటి, మనం మొదటి నుంచి తింటున్న తిండి ఏంటి, ఏ విధంగా తింటున్నాం, ఏం తింటున్నాం, ఇవన్నీ జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుంటే కనుక మనకున్న లెవెల్స్ ఎక్కువనా తక్కువనా తెలుస్తాయి. మీరు గమనించి చూడండి, ఇంకొకటి చాలా మందిలో డయాబెటీస్ అనేది చాలా అకస్మాత్తుగానే బయటపడుతుంది. ఏదో ప్రాబ్లం మీద వెళ్ళినప్పుడు, ఏదో సర్జరీకి పోయినప్పుడు, లేదా ఇంకేదన్నా సందర్భంలోనో తీసుకున్నప్పుడు. వాడికి టెస్ట్ చేసి డయాబెటిక్ ఉందని తెలిసే వరకు కూడా డయాబెటిక్ సింప్టమ్స్ ఏమి ఉండవు. డాక్టర్ ఎప్పుడైతే నువ్వు డయాబెటిక్ అని చెప్తాడో మరుసటి నుంచి డయాబెటిక్ సింప్టమ్స్ వస్తాయి. చాలా మందిలో అబ్జర్వ్ చేశాను ఇది. మైండ్‌లో మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం. నేను డయాబెటిక్ కాబట్టి నాకు ఇట్లా మధ్య మధ్యలో ఆకలి వేయాలి, మాటికి యూరిన్ రావాలి, బాగా నాలుక తడారిపోవాలి, బాగా నీళ్లు తాగాలి. ఈ సింప్టమ్స్ అన్ని మైండ్‌లోకి ఎక్కించేస్తాడు వాడు ఆటోమేటిక్‌గా, వాడికి తెలియకుండా సబ్‌కాన్షియస్‌లో కూరుకుపోయి ఉంటాయి. అదే విధంగా మనిషి ప్రవర్తించడం మొదలవుతుంది. నేను డయాబెటిక్ అయిపోయినా దాంతో మనిషి ఆలోచనతో విపరీతమైన మనోవ్యధతోటి కుంగిపోయి ఇంకింత మళ్ళీ మందుల వెంట పడడం, మందులేసుకోవడం. ఆ మందులేసుకునే క్రమంలో ఆ మందుల్లో ఉండే కెమికల్స్ వల్ల మీరు డయాబెటిక్ ఉన్న వాళ్ళని ఎవరినైనా చూడండి, ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు వాడిన వాళ్ళకి ఖచ్చితంగా సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి ఉంటాయి. 100కి 100%. నేను 99 కూడా చెప్పట్లే. దాంట్లో ఉండే ఆ కెమికల్స్ ప్రభావం వల్ల సర్క్యులేటరీ సిస్టమ్ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఈ విధంగా మన ఆలోచనలు కానీ, ఆహారపు అలవాట్లు కానీ, వాటి పద్ధతులను కానీ కొంత మార్చుకొని మనం ఉపయోగించుకోవడం వల్ల వ్యాధుల నుంచి రాకుండా కాపాడుకోవచ్చు. వచ్చిన వాటిని అరికట్టుకోవచ్చు. ఆల్రెడీ వచ్చి ఉంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి తగిన చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చు. తగిన చికిత్స అంటే ఏ విధంగా ఎన్నుకోవాలనే దాన్ని గతంలో చెప్పినట్టు మనకుండే వైద్య విధానాల్లో మీకు ఏది మంచిగా అనిపిస్తుందో జాగ్రత్తగా ఆలోచించి దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని అందరూ ఆరోగ్యంగా జీవిస్తారని ఆశిస్తూ నాకు ఈ వేదికపై అవకాశం కల్పించిన నిర్వాహకులకు, వింటున్న మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. Thank you very much, sir. So, dear respected participants, సో ఈరోజు మనము ఏదైతే అవగాహన విన్నామో డాక్టర్ భాస్కర్ రావు గారి ద్వారా హోమియోపతిక్ గురించి సార్ కొంత కంక్లూడ్ చెప్తూ మీకు టోటలీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కారణం ఏంటి, ఈరోజు ఒక ఆరోగ్యవంతుడు ఉన్న టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎప్పుడైతే టెస్ట్కి పోతాడో 100 రకాల జబ్బులతో వస్తాడనేది తేటతెల్లం అవుతుంది. మనం అందరం రీడింగ్ చూసి టాబ్లెట్ వేసుకుంటున్నాము, కానీ సిమ్టమ్స్ చూసి మాత్రమే మనము టాబ్లెట్ వేసుకోవాలనేది చాలా మంది మనకి చెప్తున్నారు.
సో ఇక్కడ ఎవరైతే మనం రెస్పెక్టెడ్ పార్టిసిపెంట్స్ ఉన్నారో, సో ఇలాంటి సెషన్స్ మనం ఎందుకు చెప్తున్నాము అంటే, మీరు ఒక 10 మందిని ఎన్‌లైట్‌మెంట్ చేయాలి. 10 మందికి అవగాహన కల్పించాలి. ప్రతి జబ్బుకి ఒక మందు బిల్ల ఉంది, టెక్నాలజీ అందుబాటులో ఉంది అని మనకి ఏదైతే అపోహ ఉన్నదో, ఈరోజు జబ్బుకి మందు బిల్ల లేదు. మందు బిల్ల వల్లే జబ్బులు తయారవుతున్నాయి. టెక్నాలజీకి ఎంత దగ్గరవుతే మనము మన యొక్క మానసికంగాను, శారీరకంగాను మనకు పెరిగే సమస్యలు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇదే విషయాన్ని మనము గత ఎన్నో సెషన్స్ నుంచి వింటున్నాము. ఇదే ఇన్ఫర్మేషన్ మనము చాలా మందికి ఎన్‌లైట్‌మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈ సెషన్స్ కంటిన్యూ చేస్తున్నాము. థాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ మాటల ద్వారా కూడా మనం విన్నాము. సార్ అశోక్ గారు మాట్లాడండి సార్. రెడ్డి గారు. నమస్తే భాస్కరరావు సార్. నమస్తే సార్. చాలా అద్భుతమైన విషయాలు మనం ఏదైతే మేము ప్రతి వారం కూడా ఇదే మొత్తుకుంటున్నాం సార్. ఎవరు కానీ మనము హెల్త్ అవేర్నెస్ చెప్తున్నాము. ఆదివారం పూట శుభ సాయంకాలం మంచిగా వినండి అని చెప్పి ఆ గ్రూపులో 100 గ్రూపుల్లో లింకులు పెడుతుంటే వస్తుండే చూడండి 65 మంది వచ్చారు. అంటే వీళ్ళు హెల్త్ మీద 1 గంట టైం కేటాయించడం లేదు. రోగాలు వస్తే ఆ రోజు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి సంపాదించిన డబ్బులంతా 1,00,000, 2 లక్షలు జమ చేసి వచ్చేస్తారు కార్పొరేట్ హాస్పిటల్కు. మేమేమంటే చెప్పింది నో డాక్టర్ నో మెడిసిన్ కాన్సెప్ట్ తీసుకొని మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది అని చెప్పి, అదే విధంగా ఈ లైక్ మైండెడ్ డాక్టర్స్ కూడా మేము ఆహ్వానించి, మాకేం పని పాట లేదండి, ఇక కార్యక్రమాలు లేదా డాక్టర్ గారిని ఆహ్వానించి ఒక్కొక్క వారం ఎవరిని డాక్టర్ని తీసుకొద్దామని చెప్పి అలోపతి వైద్యులు కూడా ఉన్నవారు మంచి లైక్ మైండెడ్ మంచి విషయాలు కూడా మీకు అందరికి కూడా అందజేస్తుంటే రావట్లేదు. ఏంటో అర్థం కావట్లేదు సార్. ఏంటి లోపం అనేది నెక్స్ట్ ఆపేద్దామా నెక్స్ట్ వీక్ అని మాకు అనిపిస్తుందండి. ఎందుకంటే గంటన్నర టైము వేస్ట్ గా కేటాయించుకొని ఇతరులు కూడా చీఫ్ గెస్ట్ తీసుకొచ్చి పెడుతుంటే వీళ్ళకు రావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు సార్. ఇది ఒక్కసారి ఒక చిన్న సూచన సార్. ఇది సండే కాకుండా అదర్ దాన్ సండే పెట్టండి. యాక్చువల్ గా స్టార్టింగ్ లో అనుకున్నట్టు సండే అందరూ దాదాపుగా ఒక హాలిడే లాగా ప్లాన్ చేసుకుని ఉంటారు కాబట్టి మళ్ళీ 1.5 అవర్ దీనికోసం కేటాయించలేదేమో అని నేను అనుకుంటున్నాను. అందులో ఇది దాదాపుగా ఎలా అంటే మధ్యాహ్నం 4 to 5 అనేసరికి అది బాగా పీక్ టైం అవుతుంది. అంటే బాగా బయటకి ఎక్కడైనా వెళ్ళి లంచ్ చేయడమో, ఇంట్లో ప్రిపరేషన్‌లో ఉండడమో, తినేసిన తర్వాత పడుకోవడమో, టీవీ చూడడమో. ఇది కొద్దిగా డిస్టర్బింగ్ గా ఉంది కాబట్టి ఇది వీలైతే నైట్ టైంకి కానీ మార్నింగ్ సెషన్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది అదర్ దాన్ సండే అని నేను అనుకుంటున్నాను. అంటే ఏంటంటే సార్ ఉన్నది ఎక్కువ ఇంపాక్ట్ మా క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అయిపోతాయి. అవును. 5 నుంచి స్టార్ట్ రన్నింగ్ దాదాపు 8, 9 వరకు కూడా ఉంటాయి. అందువల్ల ఆ టైంలో ఏమవుతుందంటే ఈ జూమ్ సెషన్ ఏదో ఉన్నది ఐడి దాంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. 500 ఐడి సార్. ఇది 5,000 రూపీస్ పే చేస్తున్నాం దీనికి, డబ్బులు కొట్టి. ఆ టైంలో క్లాసెస్ తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఇది ఈ టైంలో మ్యాచ్ చేయడింది. ఎందుకంటే సండే రోజు అయితే అందరికి సెలవు ఉంటుంది. ముఖ్యంగా సెలవు ఉంటుంది కాదు వినొచ్చు అనే ఉద్దేశంతో మేము చేస్తూ ఉన్నాం దీన్ని. దీని గురించే గతము చాలా వారం నుంచి మేము దీని గురించే కాన్సెప్ట్ చెప్తూ ఉండి, మీరు చెప్పారు షుగర్ మధుమేహం గురించి కూడా. నేను చూడండి దీన్ని కూడా మీకు ఇంగ్లీష్ మ్యాగజైన్ లోనే దీని గురించి వచ్చిందండి. ఇంగ్లీష్ మ్యాగజైన్ లో మీకు 2018-19లో మనకు రావడం జరిగింది. నేను మొత్తుకుంటున్నా దీని గురించి ఏమని పెట్టారు వీళ్ళు ఇంగ్లీష్ డాక్టర్లో, పుట్టింగ్ పీపుల్ అండ్ ఇన్సులిన్ ఈజ్ ఏ బిగ్ స్కామ్. Putting people and insulin is a big scam. Now the US doctors admitted that HbA1c should be between 7 to 8 is normal. This means if the sugar level is 250 then is the normal. 250 ఉన్నా కూడా ఫాస్టింగ్ లో నార్మల్ అని చెప్తున్నారు. అది తిన్న తర్వాత ఫస్ట్ లంచ్ లో 300 ఉన్న నార్మల్ అని వాళ్ళు ఒక్క నుంచి చెప్తున్నారు. ఈ ఒక మెడికల్ కంపెనీలు వీళ్ళంతా మందులు అమ్ముకోవడం కోసం దీని లెవెల్స్ ఏం చేస్తారు, తగ్గించేస్తారు. సార్ చెప్పారు కదా ఇందాక మీకు, చిన్నప్పుడు ఎంత 150 ఉన్నది దాన్ని ఇప్పుడు 120కి తీసుకొచ్చారు. దీనిని ఇంకా కుట్ర చేస్తున్నారండి. 110కి చేయాలనుకున్నారు. 2019లోనే చేయాలని కుట్ర పడినారు. 2020లో కూడా చూసుకుంటే కరోనా హడావిడిలో దాని గురించి పోస్ట్ పోన్ చేసేప్పుడు జరిగింది. ఇప్పుడు 100 వచ్చిన ప్రీ డయాబెటిక్ అని చెప్పేసి టాబ్లెట్స్ ఇస్తున్నారు. 2021లో దీన్ని రావచ్చండి, 110 వరకు కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒక్క రోజులో కొన్ని కోట్ల మందిని డయాబెటిక్ చేసేసి ప్రపంచవ్యాప్తంగా డబ్బులు దోచేసి పెద్ద కుట్ర జరుగుతున్నదండి, మెడికల్ మాఫియా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త కాండి. మీరెవ్వరు 90% అంటే ఎవరికి డయాబెటిక్ లేదు.
ఇప్పుడు వాడుతున్న వాళ్ళల్లో మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోయింది అనమాట. నేను ఐఎమ్ డయాబెటిక్, ఈ గోళీ సమయానికి ఎక్కిపోతే నాకు చక్కెర వచ్చేస్తుంది, నాకు బీపీకి గోళీ వేసుకోకపోతే మీకు మీరు ఏం చేస్తారంటే ప్రిపేర్ అయిపోయి ఉంటారు. ఏమవుతుంది ఈ రోజు గోళీ వేసుకోకపోతే నాకేం కాదు కదా అనుకోండి. ముఖ్యంగా అయోడిన్ సాల్ట్ గురించి సార్ ఇంకోటి చెప్పారు, మీరు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో. అయోడిన్ సాల్ట్ పెద్ద కుట్రలో భాగంగా దించడం జరిగింది, బలవంతంగా ప్రజల మీద రుద్దడం జరిగింది. ఎప్పుడైతే సముద్రం మనం వాడే వాళ్ళమో ముందు బస్తాలు బస్తాలు తీసుకొచ్చుకునే వాళ్ళు, నాకు కూడా బాగా గుర్తు, పల్లెటూరులో ఎడ్ల బండ్లు వేసుకొస్తే వడ్లు ఇచ్చేవాళ్ళు బదులు అండి, వడ్లు సేర్లు లెక్కన ఇచ్చి సాల్ట్ తీసుకొని పెట్టుకునే వాళ్ళు. డబ్బులు కూడా కాదు, అప్పుడు అంతా మార్పిడి ఉండేది, వస్తు మార్పిడి లాగా వడ్లు తీసుకొని బస్తాలు పెట్టుకునేది. ఎందుకంటే ఉప్పు అనేది ఏమంటే శనిలాగా భావించి ఎవరు దొంగతనం చేయరు కాబట్టి ఇంటి బయట కూడా పెట్టేసేవాళ్ళు. షాపుల్లో కూడా చూడండి, కిరాణా షాపుల్లో కూడా బయటే ఉంటాయి సాల్ట్ బస్తాలు. అయోడిన్ సాల్ట్ అయితే ఎప్పుడైతే వాడడం మొదలు పెట్టారో, దీన్ని 4-5 years క్రితం దీని సర్వే జరిగిందండి. దీనిలో సంతానం కలగకపోవడానికి కారణం ముఖ్యంగా ఈ అయోడిన్ సాల్ట్ వాడిన దానివల్ల 36% పురుషులు, 24% స్త్రీలు నపుంసకులుగా మారినారు. 36% పురుషులు, 24% స్త్రీలు నపుంసకులుగా మారిపోయి బీపీ, షుగర్, థైరాయిడ్ ఈ 3 యొక్క జబ్బులు రావడానికి ప్రధాన కారణం అయోడిన్ సాల్ట్. బీపీ, షుగర్, థైరాయిడ్ రావడానికి కారణం ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటూ ఉన్నారో అన్ని కూడా ఈ ప్రధాన కారణం. ఎందుకంటే మన యొక్క ప్రతి కూరగాయల్లో, ఆకుకూరల్లో కూడా అయోడిన్ అనేది ఉన్నది. అదనంగా మీరు ఎక్కువ అయోడిన్ లోపించిందని అయోడిన్ సాల్ట్ వేస్తూ ఉన్నారంటే మీ రోగాలను మీరే తెచ్చుకుంటున్నారు. దయచేసి మీరు అందరూ కూడా సముద్రం ఉప్పు, కల్లుప్పు ఉన్నది, ఎందుకంటే మీరు పాకెట్లో కొన్నా కూడా దాని మీద అయోడిన్ రాసినారు, అది కాదండి. నేను ఎందుకంటే కొన్ని సాల్ట్ కంపెనీ వాళ్ళ దగ్గర విచారించానంటే బ్రాండెడ్ కంపెనీ కాకుండా ఆర్డినరీ మనకు షాపుల్లో, కిరాణా షాపుల్లో అమ్ముతారు, ఆ సాల్ట్ తెచ్చుకోండి. దాని మీద అయోడిన్ రాసింటారు కానీ అది అయోడిన్ కాదు, దొడ్డుపే. ఎందుకంటే అలా అయోడిన్ రాయకపోతే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ రూల్ ప్రకారం. అందువల్ల వాళ్ళు రాస్తున్నారు కానీ రియల్ గా అది అయోడిన్ కాదు. బ్రాండెడ్ కంపెనీలు ఏవైతే కంపెనీలు పెట్టుకున్నారో ఆ కంపెనీ పేరు చెప్పకూడదు, కానీ ఆ బ్రాండెడ్ కంపెనీ వల్లనే అయోడిన్ సాల్ట్ రావడం జరిగింది. సార్ చెప్పాడు, వాళ్ళ కంపెనీలలో ఏదైతే మిగిలిపోతుందో దాన్ని ఎలా దీన్ని యూజ్ చేయాలా, అయోడిన్ రూపంలో తీసుకొచ్చి దీంట్లో సాల్ట్ రూపంలో కలిపేసి మార్కెటింగ్ చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో అప్పుడంతా ₹2, ₹3 దొరికే కేజీ ఉప్పు, 2 rupees అండి, ₹2కే కేజీ ఉప్పు ఉన్నది. దాన్ని ఎంతవరకు తీసుకెళ్లారంటే ఇప్పుడు ₹30 అయోడిన్ సాల్ట్ పెట్టి మనకు కొనే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ కంపెనీలన్నీ కూడా. దయచేసి నేటి నుంచి కూడా సార్ ఏదైతే చెప్పారో వైద్యమే కాకుండా రోగాలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది, ఆ అయోడిన్ సాల్ట్ ని మీరు మార్చేసేయండి, దొడ్డుప్పు వాడుకోండి లేదా సైంధవ లవణం వాడుకోండి. దీంతో పాటు ఆహారపు అలవాట్లు, టూత్ పేస్ట్ ముఖ్యంగా చెప్పారు కదా, టూత్ పేస్ట్ మానుకొని వేప పుల్లతో పళ్ళు రుద్దుకోండి. లేకంటే నేను గతంలో 2-3 క్లాసుల్లో మీకు రకరకాల ఫార్ములాలు చెప్పాను, టూత్ పౌడర్స్ అన్ని కూడా మీరు ఎలా తయారు చేసుకోవచ్చు. పుణ్యానికి దొరికేటి, మనకు ఫ్రీగా దొరికేటి అల్లనేరేడు ఆకులు ఎండబెట్టుకుని పొడి చేసి ఉప్పేసుకుంటే పళ్ళ పొడి అవుతుంది, అద్భుతంగా మంచి నోటి సువాసన వస్తుంది. ఉత్తరైన చెట్టు సమూలంగా తీసుకొచ్చి కాల్చి బూడిచ్చేసి దాంట్లో జల్లించుకొని ఉప్పేసుకొని పళ్ళు రుద్దుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఉత్తరైన వేలతో నేను ప్రయోగించి చేసి చెప్పాను అన్నారు. మెమొరీ, అద్భుతమైన మెమొరీ పిల్లలకు పెరుగుతుంది. 40 రోజుల్లోనే దానికి యొక్క పిల్లలకు మెమొరీ అనేది పెరగడం జరుగుతుంది. అలాగే 1 year గాని వాడారంటే ఏక సంతాగ్రహాలు అవుతారు మీ పిల్లలు. ఉత్తరేణి వేలను మీకు దొరికిన తీసుకొచ్చి రాత్రి నీళ్ళలో నానబెట్టి ఉదయం లేవగానే బాగా దంతాలు చెవుని దాని పళ్ళు రుద్దుకోండి. ఎందుకంటే ఉత్తరేణి వేలలో గంధక శాతం, భాస్వరస్ శాతం ఎక్కువ ఉన్నది. దానితో మీ ఎలా అంటే ఉత్తరేణి వేర్లు పిల్లలకు అకారణంగా ఇప్పుడైతే వైట్ హెయిర్స్ వచ్చేస్తున్నాయి చిన్నపిల్లలకి అందరికి కూడా, ఎవరైతే బాలనెరుపు అంటారు దాన్ని, అలా వచ్చిన వాళ్ళు ఆ వైట్ హెయిర్ ఉన్నది లాగేసి అక్కడ గంధం కానీ మీరు అప్లై చేస్తే తిరిగి పునరుత్పత్తి కాదు, అక్కడ తెల్ల జుట్టు అనేది రావడం జరగదు. ఇది ఉత్తరేణి దాంట్లో ఇలా ఉన్నాయి. ఎందుకంటే పళ్ళ పుల్లలు ఇప్పుడు కూడా మన పల్లెటూర్లు చూసుకోండి, వ్యవసాయానికి వెళ్ళినప్పుడు వేప పుల్లలు ఎంచుకొని పండ్లు నోట్లో పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటారు. దాదాపు లాలాజలం మన నోట్లో సలైవా ఎలా అంటే ఎక్కువ చేదు భావం కలిగితే ఎక్కువ సలైవా రిలీజ్ ఎక్కువ అవుతుంది. మనం ఉంచుతుంటాం చూడు చాలా. ఈ ఫేస్లు ఏముంటుంది, కెమికల్ అది. ఈ కెమికల్ ఫేస్లు ఇందాక ఏదైతే చెప్పారో జంతువుల యొక్క కళేబరాల యొక్క పొడి, కుక్కలు, మేకలు, గొర్రెలు, నక్కలు ఏవేవో ఉన్నాయి జంతువులు చచ్చిపోయినవి అన్ని కూడా పొడి చేస్తే డైసల్ఫేట్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది.
దాంతోపాటు సింథటిక్ డిటర్జెంట్స్, మనం షాంపూలు, సోపులు నురుగు రావడానికి ఆ కెమికల్ వేస్తారు. అది కాకుండా యాసిడ్స్, మన టైల్స్ క్లీన్ చేస్తాం కదా, ఇలాంటి యాసిడ్స్ అన్ని కలిపి రూపునదే ఉదయం లేవగానే పొద్దుగాలే మన సావుకు మనమే ముహూర్తం పెట్టుకుంటున్నాం, ఎవడు పెట్టడం లేదు. ఎవరి సావుకు వాళ్ళే ముహూర్తం పెట్టుకుంటున్నారు ఈ మల్టీనేషనల్ కంపెనీలు పేస్ట్ వాడి. దయచేసి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలంటే ఈ మల్టీనేషనల్ కంపెనీల యొక్క పేస్ట్ కానీ ఈ ప్రోడక్ట్లు కానీ వాడకుండా మీరు సొంతంగా మీరు తయారు చేసుకోండి పళ్ళపొడలు. ఈ వాడి ఇవన్నీ కూడా మంచి సలహాలు కూడా అందించినందుకు మరొకసారి భాస్కరరావు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు ఫౌండేషన్ ద్వారా తెలియజేస్తున్నాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చండి, సార్ చెప్తారు. ఇందాక సార్ సెషన్ తీసుకున్నారు కదా, మీకు ఎలాంటి సందేహాలు ఉంటే కూడా నివృత్తి చేసుకోండి. రఫీ గారు మాట్లాడండి. మీరు వీడియో ఆన్ చేసి మాట్లాడండి రఫీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. చాలా చక్కటి సమాచారం సార్, చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. ఒక చిన్న సందేహం సార్, ఏమనుకోకుంటే అడుగుతాను సార్. పర్లేదు చెప్పండి. ఈ అలోపతి వైద్యము మానసిక వ్యాధులకు కూడా పనిచేస్తుందా సార్? యాక్చువల్గా మైండ్ సిమ్టమ్స్ ని పరిగణలోకి తీసుకునేది హోమియో సిస్టమ్ ఒకటే అండి. మిగతా దాంట్లలో మైండ్ సిమ్టమ్స్ ని పరిగణలోకి తీసుకోరు. కాబట్టి వేరేస్ కొన్ని ప్రాబ్లమ్స్ కి దాంట్లో ఎందుకంటే ఒక సిస్టంలో ఉంటూ ఇంకో సిస్టమ్ ను విమర్శించడం సరికాదు. ప్రాబ్లం ఏదనేది కరెక్ట్గా తెలిస్తే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ అది ఏ విధంగా ఉపయోగపడతామో వివరించగలమండి. చాలా మటుకు మానసికమైన సమస్యల్లో ట్రాంక్విలైజర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే మెదడు నిస్త్రాణపరిచే నర్వస్ సిస్టమ్ను నిస్త్రాణపరిచేటటువంటి మెడిసిన్లే ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదని మా అభిప్రాయం అండి. ఎందుకంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని కరెక్ట్గా చేయాలి, కానీ ఆ ప్రాబ్లంని కప్పిపెట్టే ప్రయత్నం చేయకూడదు. జ్ఞాపక శక్తి పెరుగుదలకు సార్? జ్ఞాపక శక్తి పెరుగుదలకు మన అభ్యాసం వల్లనే వస్తుందండి. అది మెడిసిన్స్ వల్ల ఇంప్రూవ్ కావడం అనేది జరగదు. వేరే కొన్ని అడ్డంకులు ఉంటే అడ్డంకులు ఏమైనా తొలగిపోవడానికి మెడిసిన్స్ ఉపయోగపడతాయేమో, కానీ జ్ఞాపక శక్తి పెరగడానికంటూ ప్రత్యేకంగా పెరగడానికి మందుల కంటే మనం చేసే పరిశ్రమ వల్లే, మనం చేసే అభ్యాసం వల్లే పెరుగుతుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. దయచేసి సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళకండి. వెళ్ళారంటే బలి అయిపోయినట్టే. వాళ్ళు ఎందుకు పనికిరారో ఆ గోళీలు వాడి ఇచ్చే స్టిరాయిడ్స్ వల్ల వాళ్ళు ఎలా ఇప్పుడు లేజీగా ఉంటారు, నిద్రపోదాం అనిపిస్తారు, ఏ పని కూడా వాళ్ళు చేసుకోలేరు. ముఖ్యంగా చిన్నపిల్లలకు కానీ ఆ టాబ్లెట్స్ కానీ అలవాటు చేస్తే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టేనండి. వాళ్ళకి పెళ్లి కూడా చేయలేరు, ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఇతను ఎలా ఉండగలుగుతాడనే ఉద్దేశంతో చాలా మంది అలాగే కూడా ఉంచేస్తున్నారు. దయచేసి నేను ప్రతి వారం కూడా లాస్ట్ లో మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తున్నానండి. నేను వాటి మీద పరిశోధన చేశాను, ఆకర్షణ సిద్ధాంతం మీద. మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని థ్యాంక్ యూ వాటర్ అని 11 సార్లు మీరు చెప్పి ఆ వాటర్ తాగే ముందు మీ యొక్క ఏ వ్యాధితో మీరు బాధపడుతున్నారో ఆ వ్యాధి తగ్గిందని భావం చేసుకొని తాగేసేయండి. ఉదాహరణకు నేను థ్యాంక్ యూ వాటర్ 11 సార్లు చెప్పాను, నాకు మధుమేహం తగ్గినందుకు కృతజ్ఞతలు అని చెప్పి నీళ్ళు తాగిస్తున్నా. ఇలా మీరు డైలీ 3 times తాగండి అండి. ఇది ఆకర్షణ సిద్ధాంతం. మీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు థ్యాంక్స్ చెప్తున్నారు. మీరేం చెప్తున్నారంటే తగ్గినందుకు కృతజ్ఞతలు అంటున్నారు. ఆల్రెడీ మీ యొక్క ప్రాబ్లం మీకు మీరు చెప్పుకుంటున్నారు తగ్గిందని. మనం ఏం చేస్తున్నామంటే ఇది నాకు ఎప్పటికీ బీపీ తగ్గదు, షుగర్ తగ్గదు, ఇది రబ్బర్ స్టాంప్ రాజముద్ర వేసేశారనమాట డాక్టర్స్ అనేది ఇక్కడ ఫీడ్ అయిపోయింది. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోయినప్పుడు అమృతం తీసుకొచ్చి ఇచ్చిన ఎంత మంచి మెడిసిన్ ఇచ్చినా పని చేయదు. అందుకని నేను ప్రతి వారం కూడా మళ్ళా కొత్త వాళ్ళు వస్తుంటే నేను చెప్తున్నాను, ఏం లేదు మిత్రులారా, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని థ్యాంక్ యూ వాటర్ అని 11 times చెప్పి మీ యొక్క ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా తగ్గినాయి అని భావం చేసుకుంటూ ఆ వాటర్ తాగండి. రెండవది, మీరు ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు మీ యొక్క శవాసనం లాగా స్ట్రైట్ గా పండుకొని మీ యొక్క కుడి చేయి హృదయం మీద పెట్టుకొని, నేను పరమ పవిత్రమైన శక్తిశాలి ఆత్మను, నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను పరమ పవిత్రమైన శక్తిశాలి ఆత్మను, నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు,
నేను ఆరోగ్యంగా ఉన్నానని మీరు 7 సార్లు చెప్పి మననం చేసుకొని పడుకోండి. ఆశ్చర్యకరంగా ఈ యొక్క 2 మంత్రాలు చేసిన దానివల్ల అనంతపూర్లో ఒక అతను పెరాలిసిస్ తో బాధపడుతున్న బెడ్ మీద ఉన్న అతను 1 నెలలో లేచి ఎలాంటి మందులు వాడకుండా తిరిగాడండి. విత్ ఇన్ 1 మంత్ లో ఈ 2 కొటేషన్స్ వాడిన దానివల్ల ఎంత యొక్క శక్తి ఉందో మీరు గమనించండి. మీ యొక్క వ్యాధుల మీద మీరు ప్రయోగించండి. అప్పుడు చెప్పండి. నేను ప్రతి వారం కూడా నేను చెప్తూనే ఉన్నాను, ఇది చేయండి. చాలా మిరాకిల్స్ జరుగుతాయి, గ్రేట్ మిరాకిల్స్. మీరు వాడే మందులు వాడండి, నేనేం బంద్ చేయొద్దని చెప్పలేదు. మీరు వాడే ఏ టెక్నిక్ మీకు ఏది ఇష్టం ఉన్నదో ఆ మందులు వాడుతూ నేను చెప్పే చేయండి. ఇదేం ఖర్చు ఏం లేదు కదండి. వాటర్ తాగుతున్నారు, ఎలా చెప్పండి, థ్యాంక్స్ చెప్పి తాగండి. దానివల్ల ₹1 ఖర్చు లేదు, మీ ఆరోగ్యం అయితే బాగుపడుతుంది కదా. దయచేసి కూడా మీరు అన్ని కూడా ఇవి చేసి ఆచరించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. శ్రీశైలం సార్. నమస్కారం సార్. భాస్కర్ సార్ నమస్కారం. నమస్తే సార్. మొన్న మెమరీ క్లాస్ చెప్పారు కదా, ఈరోజు చాలా బాగుంది సార్ హెల్త్ క్లాస్. అయితే ఈ హోమియోపతి ఇవి న్యాచురల్ ఇవి వాడేటప్పుడు ముందుగా ఏ వ్యాధికైతే వాడుతున్నామో అది వాడిన మొదట్లో ఆ వ్యాధి లక్షణాలు ముందు కనబడతాయి, తర్వాత తగ్గుతుందని ఒక వినికిడి సార్. అది ఈ విషయం పట్ల మీ నిజమైన వైఖరి ఏంటి? ఎట్లండి, మళ్ళీ ఒకసారి అడగండి. సో ఆ మెడిసిన్ వాడినప్పుడు ఉదాహరణకు నేను జలుబు లేదా ఉబ్బసం ఏదో ఉంది వాడినప్పుడు దాని యొక్క క్యారెక్టర్స్ ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ తగ్గుతుంది అనేటువంటిది ఒకటి ఉంది. అగ్రవేషన్ అయ్యి అవుతాయి. అంటే హలో, ప్రతి ఒక్క డిసీజు కొంత సపరేషన్ గురవుతుందండి. అంటే ఒక లేయర్ నుంచి ఒక లేయర్ కి పోతేనే ఒక ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. సో అది ఏ లేయర్లో ఉందో చూసుకోవాలి. మనం దానికి పర్ఫెక్ట్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆ లేయర్ నుంచి అది పై లేయర్కి వెళ్ళేటప్పుడు దాని తగ్గ సిమ్టమ్స్ అనేది బయటికి మళ్ళీ కనబరుస్తుంది. ఇది రీఅపరెన్స్ ఆఫ్ ఓల్డ్ సిమ్టమ్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది యాక్చువల్గా హోమియోపతి బేస్ అయింది ఏంటంటే సారూప్యత సిద్ధాంతం మీద. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆ మలేరియల్ ఫీవర్ ని సికోనబార్ ఏ విధంగా తగ్గిస్తుందంటే డ్యూ టు ఇట్స్ బిటర్నెస్, అంటే దాని యొక్క చేదు గుణం ద్వారానే ఆయన చదివి ఇది కాదు అని ఏం చేశాడంటే ఆ సికోనబార్ గింజల్ని కషాయం లాగా చేసుకొని రోజుకి 3 times తీసుకుంటూ మొదలుపెట్టాడు. ఆఫ్టర్ 3rd day ఆయనకి మలేరియల్ సింటమ్స్ వచ్చాయండి కంప్లీట్ గా. సో దాని నుంచి ఒక సారూప్యత సిద్ధాంతాన్ని ఏం ఏర్పరిచారంటే, ఏ వస్తువు అయితే మనం లోపలికి గ్రహిస్తామో దాంట్లో ఏదైతే లక్షణాలు కలుగుతాయో ఆ లక్షణాలకు అది మందులాగా పనిచేస్తుంది. ఇది ఎట్లా అంటే ఒక ఊర్లో 2 కత్తులు ఇమ్మడం అన్నట్టు, మనకు ఆల్రెడీ డిసీజ్ ఫోర్స్ తో ఏదైతే లక్షణాలు వస్తున్నాయో అవే లక్షణాలు మెడిసిన్ వల్ల చేయగలిగితే, దానివల్ల కలిగించగలిగితే దీన్ని అది దూరం చేస్తుంది. ఎందుకంటే మెడిసిన్ యొక్క పవర్ ఏంటో మనకు డిసీజ్ యొక్క పవర్ ఏంటో మనకు తెలుసు కాబట్టి దానికంటే ఎక్కువ మోతాదులో బలంగా మనం ఈ మెడిసిన్ కనుక పంపించగలిగితే, అయితే ఇక్కడ ఏంటంటే దీన్ని పొటెంటైజేషన్ చేస్తారండి. పొటెంటైజేషన్ చేయడం వల్ల ఫిజికల్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది మెడిసిన్ లో. సో సైడ్ ఎఫెక్ట్లు వచ్చే ఆస్కారం లేదు, ఓన్లీ దాని మెడిసిన్ వాల్యూసే పెరుగుతాయి. ఇది అక్యూట్ వాట్లలో జరుగుతుంది. వేరే క్రానిక్ లో ఏమవుతుందంటే, అక్యూట్ లో డిసీజెస్ లోనేమో మీరు చెప్పినట్టు అగ్రవేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్, అంటే సిమ్టమ్స్ ఒకటేసారి మెడిసిన్ వల్ల వచ్చే లక్షణాలు అక్కడే ఉంటాయి, మనకు నిజంగా ఉన్న లక్షణాలు అక్కడే ఉంటాయి. రెండు ఒకటేసారి ఒకటే ప్లేస్ లో ఉండడం వల్ల కొద్దిగా పెరిగినట్టు కనిపించిన ఆటోమేటిక్ గా మెడిసిన్ వల్ల వచ్చిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో డిసీజ్ వల్ల వచ్చిన లక్షణాలను తరిమేస్తాయి. కాబట్టి ఆటోమేటిక్ గా సెకండ్ డేకి తగ్గిపోతుంది. 3rd డేకి మెడిసిన్ యొక్క పవర్ది కూడా ఇది అయిపోతుంది కాబట్టి అది కూడా తగ్గిపోతాయి. మనిషి కంప్లీట్ గా ఆరోగ్యవంతుడు అవుతాడు. వేరే క్రానిక్ డిసీజ్ లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, క్రానిక్ డిసీజ్ లో ఆల్రెడీ సపరేషన్ ఉంటుంది కాబట్టి రీఅపియరెన్స్ ఆఫ్ ద సిమ్టమ్స్, అంటే వాడికి 1 సంవత్సరం స్కిన్ ప్రాబ్లం ఉంటుంది, ఆ నెక్స్ట్ సంవత్సరం కడుపులో ఏదో స్టోన్స్ అల్సర్స్ ఏదో ఫామ్ అవుతాయి, ఆ తర్వాత సంవత్సరం జాయింట్ పెయిన్స్ ఏవో ఫామ్ అవుతాయి, ఆ తర్వాత సంవత్సరం ఇంకోటి ఏదో ఆస్తమా ఏదో ఫామ్ అవుతుంది. సో ఆస్తమా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు జాయింట్ పెయిన్స్ వస్తాయి, జాయింట్ పెయిన్స్ తగ్గిన తర్వాత మళ్ళీ ఈ స్టమక్ పెయిన్ వస్తుంది, దీని తర్వాత మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దీని తర్వాత కంప్లీట్ మంచి ఆరోగ్యవంతుడు కావడం జరుగుతుంది. అంటే రివర్సల్ ఆర్డర్ లో మళ్ళీ సిమ్టమ్స్ వస్తాయి. క్రానిక్ లో అయితేనేమో ఇది ఉంటుంది, అక్యూట్ లో అయితేనేమో మీరు చెప్పినట్టు అగ్రవేషన్ ఉంటుంది. కానీ అగ్రవేషన్ భరించలేనంతగా ఉండదండి. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎక్కువై తక్కువ అవుతుంది అంటే కొన్ని గంటల పాటు ఏదో ఉంటుంది. మీరు ఒక వారం రోజులు బాధపడగలరు, జ్వరంతో బాధపడుతున్నారు, 1 గంట సేపు ఎక్కువైనా
మళ్ళీ నెక్స్ట్ గంట నుంచి తగ్గడం మొదలవుతుంది. ఓకే. ఓకే సార్. అదే మొదట్లో కొంచెం ఎక్కువ అవుతుంది అంటే భయపడాల్సి, అంటే ఇది వేసుకున్నందుకు అవసరం ఎక్కువ లేదు. అదే యాక్చువల్‌గా మెడిసిన్ పనిచేస్తున్నట్టు ఇండికేషన్. ఇండికేషన్‌గా భావించాలి. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. అది కూడా భయపడేది ఏం లేదండి. భరించలేనంతగా ఉండదు ఎప్పుడు కూడా. థాంక్ యూ సార్. మల్లేశ్వరి గారు, సిహెచ్ మల్లేశ్వరి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. నా పేరు మల్లేశ్వరి సార్. చెప్పండమ్మా. మా అబ్బాయికి చిన్నప్పటి నుండి వాడుతున్నాం సార్. దాదాపు 6 మంత్స్ బేబీ అప్పటి నుండి హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నాము. ఆ! ఆస్తమా ఉండింది. ఆస్తమా క్యూర్ అయిపోయింది 2 ఇయర్స్ తర్వాత. ఆస్తమా? అలోపతి డాక్టర్‌కెళ్తే ఆస్తమా ఉండింది సార్. ఆస్తమా ఆ! బాబుకి ఆ! చిన్నప్పుడే. వాళ్ళ తాతగారికి ఉంది. ఇది తగ్గదు అని చెప్పారు. అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది తగ్గదు. ఇన్హేలర్ వాడాలా అని చెప్పారు. తర్వాత మళ్ళా వేరే వాళ్ళు సజెస్ట్ చేయడం వల్ల హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. హ్మ్. ఉంది. ఏం భయపడొద్దని 2 ఇయర్స్ వాడినంత పూర్తి తగ్గిపోయింది సార్. ఏం లేదు. తర్వాత బాబుకి చాలా ఫిట్స్ వచ్చాయి. హ్మ్. ఫిట్స్ వచ్చాయి సార్. ఫిట్స్ వచ్చాయి. మూర్ఛ వ్యాధి వచ్చింది. హ్మ్. 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 తర్వాత అది కూడా తగ్గిపోయింది. హ్మ్. తగ్గిపోయి బాగానే ఉంటున్నాడు. అది మరి మేము మా డాక్టర్‌ని రెగ్యులర్‌గా ఆ డాక్టర్‌ని ఫాలో అవుతున్నాము. ఆయన ఏం చెప్పారంటే, "ఏంటి సార్ ఈ జబ్బు పేరేంటంటే" కొరియా అని చెప్పారు సారు. దాని మీద నేను మెడిసిన్ ఇస్తున్నాను కొరియా అని చెప్పారు. తర్వాత ఇప్పుడు బాబు బాగా నడవడం అంతా పికప్ అయింది సార్. ఇప్పుడు 18 ఇయర్స్ బాబుకి. 18 ఇయర్స్ సార్. 18 హ్మ్. సంవత్సరాలు. ఇప్పుడేమవుతుందంటే తను కొత్త వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు ప్రొనౌన్సియేషన్ రాలేదు సార్. భయపడుతున్నాడు. తర్వాత ఎస్, ఆర్ పలికేకి రావట్లేదు. స్కూల్ అనే పదము కూల్ అంటాడు. ఎస్ పలకడం రాదు. తర్వాత కొంతమంది 10 మందిలో ఉంటే వేరే అబ్బాయిలతో పోల్చుకుంటే ఈ అబ్బాయి అబ్నార్మల్‌గా అనిపిస్తున్నాడు. అది చాలా ఫీల్ అవుతున్నాడు సార్ అబ్బాయి. చాలా ఫీల్ అవుతున్నాడు. మీరు హోమియో ట్రీట్మెంట్ ఎన్నేళ్ళు వాడారండి? హోమియోపతి ఇప్పుడు రెగ్యులర్‌గా వాడుతున్నాం సార్ ఇంకా. ఎన్నేళ్ల నుంచి వాడుతున్నారు? 6 మంత్స్ బేబీ సార్. బాబు 6 మంత్స్ బేబీ. 6 నెలల బాబు సార్. 6 నెలల బాబు. అవును సార్. 6 నెలల బాబు. 6 నెలల 6 నెలల బాబు ఈ ప్రొనౌన్సియేషన్ ఎక్కడొస్తుందండి? అంటే ఒకటి తర్వాత ఒకటి అబ్బాయికి వచ్చేసాయి. ఫస్టు ఆస్తమాని పోయినాము. తర్వాత అది తగ్గిపోయింది. తర్వాత బాబుకి అది 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 2 అది అర్థమైందమ్మా. ఇప్పుడు మీ బాబు ఏజ్ ఎంత? ఇప్పుడు 18 ఇయర్స్ సార్ బాబుకి. 18 ఇప్పుడు ఇయర్స్. మీ బాబు 18 ఇయర్స్. అవును సార్. ఇప్పుడు మాటలొచ్చినాయి, నడక వచ్చింది, స్పీడ్స్ తగ్గిపోయినాయి. అంతా బాగుంది. వేరే వాళ్ళతో పోలిస్తే చాలా అబ్నార్మల్‌గా కనిపిస్తాడు సార్. మాకైతే ఇంట్లో బాగా రికవర్ అయినాడు, బాగున్నాడు అనిపిస్తుంది. పక్క వాళ్ళతో పిల్లలతో పోల్చుకుంటే చాలా అబ్నార్మల్‌గా అనిపిస్తున్నాడు. నేను అడిగిన క్వెషన్ ఏంటంటే మీరు హోమియోపతి వైద్యం ఎన్ని సంవత్సరాలుగా చేయిస్తున్నారు? దాదాపు ఇంకా 17 ఇయర్స్ ఎన్ని అయిందనుకోండి సార్. సంవత్సరాలు? 17 17 సంవత్సరాలు ఇయర్స్ సార్. అంత 17 టైం పట్టదమ్మా. అంత అవునా టైం సార్? పట్టదు. అది ర్యాంక్ ట్రాక్‌లో వెళ్తుంది అని. మీరెక్కడ ఉండేది? మేము కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. కర్నూలు మీ డిస్ట్రిక్ట్. ప్లేస్ అమ్మా? డోన్ సార్. కర్నూలు డోన్. డిస్ట్రిక్ట్. ఎక్కడ ఎవరి దగ్గర ట్రీట్మెంట్? ఎవరి దగ్గరమ్మా వాడేది? మేము డాక్టర్ చెంగయ్య గారి దగ్గర వాడుతున్నాం సార్. డాక్టర్ చెంగయ్య గారు. మీరు ఒక్కసారి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ హిస్టరీ మొత్తం చెప్పండి. ఎందుకంటే అది ఇంతకుముందు చెప్పినట్టు యాక్చువల్‌గా రివర్సల్ ఆర్డర్‌లో ఎళ్తుంది అది. అవునా సార్? రివర్సల్ ఆర్డర్‌లో ఎళ్తుంది. అది అట్లా ఎళ్ళకూడదు. ఎందుకంటే మీరు చెప్పే ఓకే సార్. సింప్టమ్స్ ఇప్పుడు కనిపించే సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది హ్మ్. జెనెటిక్ కోడ్‌కి సంబంధించినయి. అంటే నర్వస్ సిస్టమ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అంటే మూర్ఛ వ్యాధి కానీ తర్వాత ఇంకేది ఆ సిలబల్స్ పలకకపోవడం, నర్వస్ డిసార్డర్. దానికంటే ముందు అవును. గ్లాండ్స్, దానికంటే ముందు ఆర్గాన్స్. ఆర్గాన్స్ హ్మ్. అంటే ఆస్తమా ఎప్పుడు రావాలి? ఆస్తమా సరిగ్గా తగ్గకుంటే ఈ నర్వస్ సిస్టమ్ ఇవి రావాలి. అవి సరిగ్గా హ్మ్. ట్రీట్ కాకపోతే దీనికి డెవలప్ అవుతుంది అది లోపల లోపల. మీకు ఫస్ట్‌ది అవును. కనపడకపోయేసరికి తగ్గిందనుకుంటున్నారు. కాకపోతే డిసీజ్ ప్రోగ్రెసివ్ అవుతుంది. సో, అది కరెక్ట్ హ్మ్. వే కాదని నా అభిప్రాయం. కానీ డైరెక్ట్‌గా చెప్పలేము. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళ హిస్టరీ ఏదైతే ఉందో అది మీరు ఇప్పటివరకు వాడిన మెడికేషను, చేయించిన హ్మ్. టెస్ట్‌లు అవన్నీ తీసుకొని ఒకసారి ఫోన్ చేయండి లేదా కలవండి. దాన్ని బట్టి నేను సజెస్ట్ చేయగలనండి. మీ ఫోను నంబర్ ఇస్తారా సార్? మీ ఫోను నంబర్ 9440 944 9440 ఓకే సార్. 75 75 75 మరి 23 75 7523 ఆ! ఓకే సార్.
61 9440752361. ఓకే సార్. సరే సార్, నేను కాల్ చేసి మీకు ఒకసారి డీటెయిల్స్ డీటెయిల్స్ అని మాట్లాడతాను. పంపించండి చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది తర్వాత చేయండి అమ్మా. రేపు ఎల్లుండి నేను 2 డేస్ ఉండట్లేదు, తిరుపతి వెళ్తున్నాను. 2 డేస్ తర్వాత నా ఫోన్ ఆన్లో ఉంటుందమ్మా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక 2 డేస్ థ్యాంక్ యూ. నేను తిరుపతి వెళ్తున్నాను. ఆ 2 రోజులు బంద్ ఉంటుంది. 2 డేస్ తర్వాత చేయండి. సరే సార్, వీలైతే మిమ్మల్ని డైరెక్ట్ ఓకే. కలుస్తాం, లేదా బాబుని ఇట్లా వీడియో కాల్ చేసి మీకు బాబుని చూపిస్తాం సార్. ముందు ఫోన్ చేయండి అమ్మా. ఫోన్ చేసినప్పుడు చెప్తాను నేను. ఓకే సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వేరే సెషన్ కి టైం అయింది. లాస్ట్ డౌట్ అండి. శ్రీధర్ గారు లాస్ట్ ఒక 2 minutes లో క్లోజ్ చేద్దాము. శ్రీధర్ సార్ మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్, మీ సెషన్ చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ ఉంది సార్. దాంతో పాటు Thank ఒక you. చిన్న అనుమానం కోసం చేశాను సార్. నేను హోమియోలో ఈ దీర్ఘకాలిక వ్యాధులకు ఫాస్ట్ గా జరగదు, ప్రారంభంలో ఉన్నటువంటి వ్యాధులకు మాత్రమే హోమియో పనిచేస్తుంది. మరి ఆ ఉద్దేశంతో అలోపతికి వెళ్ళవలసి వస్తుంది. వ్యాధి ముదిరిన తర్వాత మనము ఈ హోమియో పనిచేయదు అనేది ఒక జనరల్ టాక్ సార్. అది ఎంతవరకు నిజం మీ ద్వారా తెలుసుకుందామని. కాదండి, హోమియో పనిచేయదని కాదు, చెప్పాను కదా. అక్యూట్ డిసీజెస్ కి చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ క్రానిక్ డిసీజెస్ కి స్లోగా ఉంటుంది. అది ఏ సిస్టమ్ లో అయినా సరే. ఏ సిస్టమ్ లో అయినా మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు, హోమియోలో దొరుకుతుంది. కాకపోతే పర్మనెంట్ సిస్టమ్ కొరకు రిలీఫ్ కొరకు కొంత టైం అయితే వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. తగ్గదనే మాట ఎక్కడా లేదండి. తగ్గడం గ్యారంటీ. ఎంత టైంలో తగ్గుతుంది అనేది ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఒక్కొక్కరి శారీరక ఈ స్థితి వేరే ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి టైం అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేము, కానీ తగ్గుతుందా లేదా అనేది మాత్రం చెప్పగలుగుతాం. ఖచ్చితంగా తగ్గుతుంది. టైం తీసుకుంది. తగ్గకపోవడం అంటూ ఉండదు. కాకపోతే ఒకటంటే హోమియోపతికి రావడమే లేట్ గా వస్తారు. బాగా సపరేషన్ చేసుకొని వస్తారు కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క మూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు చాలా చాలా విలువైన విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. డియర్ పార్టిసిపెంట్స్, మీకు Thank you. కొంతమందికి ఇంకా సందేహాలు ఉన్నాయి. డాక్టర్ గారు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆఫ్టర్ 2 days తర్వాత మీరు ఫోన్ చేయొచ్చు. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. ఓకే అండి. 5:30కి ఆఫ్టర్ 5:30కి వేరే సెషన్ ఉంది కాబట్టి క్లోజ్ చేయాలని టైం అయింది కాబట్టి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. భాస్కర్ రావు గారు, మీరు ఇలాంటి సేవ ఏదైతే ఉందో, సర్వీస్ ఏదైతే ఉందో ముందు కూడా మాకు అందిస్తారని, ఇలాంటి ఏదైతే అవేర్నెస్ ఉందో సో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఇవ్వగలుగుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. జై హింద్.